హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, వాళ్ళ క్లాస్లో మనం సిఎంఏ ఇంటర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ నుంచి అకౌంటింగ్ ఫండమెంటల్స్ చూద్దామండి. అకౌంటింగ్ ఫండమెంటల్స్ వచ్చేటప్పటికి దాదాపుగా మనకి 22 నుంచి 24 మార్క్స్ వరకు వెయిటేజ్ ఉందండి. ఎగ్జామ్స్లో 22 to 24 మార్క్స్ అనమాట. దీని నుంచి మనం ఈ చాప్టర్ నుంచి గెయిన్ చేస్తాము. ఈ చాప్టర్లో మనకి ఏవేవి కవర్ అవుతాయి అంటే అకౌంటింగ్ ఫండమెంటల్స్లో ఇదిగోండి, మనకి ఫస్ట్ 1.1 వచ్చేటప్పటికి థియరీ, అలాగే 1.2 కూడా థియరీ. ఎంసీక్యూస్లో అడుగుతూ ఉంటారండి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ నుంచి. నెక్స్ట్ 1.3 క్యాపిటల్ అండ్ రెవెన్యూ ట్రాన్సాక్షన్స్, అలాగే క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ అండ్ రెవెన్యూ రిసిప్ట్స్. దీని నుంచి 7 మార్క్స్కి మనకి సెక్షన్ బిలో సెకండ్ క్వశ్చన్లో ఏగా అడుగుతూ ఉంటారు 7 మార్క్స్కి. తర్వాత నెక్స్ట్ అకౌంటింగ్ సైకిల్లో మనకి చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ కోడిఫికేషన్ స్ట్రక్చర్, ఎనాలిసిస్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అలాగే అకౌంటింగ్ ఈక్వేషన్, డబుల్ ఎంట్రీ సిస్టమ్, బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ, సబ్సిడరీ బుక్స్ అండ్ ఫైనలైజేషన్ ఆఫ్ అకౌంట్స్. నెక్స్ట్ 1.5 జర్నల్, డే బుక్స్ అండ్ జర్నల్ ప్రాపర్, ఓపెనింగ్ ఎంట్రీస్, ట్రాన్స్ఫర్ ఎంట్రీస్, క్లోజింగ్ ఎంట్రీస్, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, అలాగే లెడ్జర్. తర్వాత క్యాష్ బుక్, ట్రయల్ బ్యాలెన్స్, అడ్జస్ట్మెంట్ అండ్ రెక్టిఫికేషన్స్, తర్వాత డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్. నేను వీటిల్లో ఆల్రెడీ మనం రెక్టిఫికేషన్ అయిపోయిందండి, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ చెప్పేసాము, డిప్రిసియేషన్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసాము ప్రీవియస్ వీడియోలో. ఈ అడ్జస్ట్మెంట్స్ ఎంట్రీస్, అలాగే ఇదిగోండి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఇక్కడ కూడా కవర్ అయింది. ఈ పార్ట్ అంతా కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్తామండి. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే అకౌంటింగ్ ఫండమెంటల్స్ నుంచి మేజర్ పార్ట్ మనం కవర్ చేయబోతున్నాము. జర్నల్, జర్నల్ ఒకటి అంటే ఇక్కడ మెయిన్లీ అసలు జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలి అనే విషయము. జర్నల్ ఎంట్రీస్ దీంతో పాటుగా మనకి జర్నల్ ఎంట్రీస్తో పాటుగా అసలు సబ్సిడరీ బుక్స్ ఏంటి, వాటి రూల్స్. జర్నల్ తర్వాత ఏంటండి, నెక్స్ట్ మనం లెడ్జర్కి వెళ్తున్నాము. నెక్స్ట్ స్టెప్ లెడ్జర్. లెడ్జర్ తర్వాత ఏం చేస్తున్నాము అంటే లెడ్జర్లో పోస్టింగ్ ఇచ్చిన తర్వాత పోస్టింగ్ అండ్ ఫైనలైజేషన్ ఆఫ్ అకౌంట్, పోస్టింగ్ అండ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఏ అకౌంట్. దీని తర్వాత ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ట్రయల్ బ్యాలెన్స్. ఈ వీడియోలో మనం ఇంతవరకు నేర్చుకుంటాం అసలు జర్నల్ ఎంట్రీస్ ఏ రూల్స్ బేస్ చేసుకుని రాస్తాము, అలాగే మనకి సబ్సిడరీ బుక్స్, లెడ్జర్, లెడ్జర్ పోస్టింగ్ అండ్ ఫైనలైజేషన్ ఆఫ్ అకౌంట్, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ ఇంతవరకు నేర్చుకుంటామండి మనం. ఈ ట్రయల్ బ్యాలెన్స్లో మనకి ఎగ్జామ్లో ఇచ్చున్నారు 7 మార్క్స్కి అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయమని. అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే కొన్ని మిస్టేక్స్ ఇస్తారు, మనం దాన్ని సరి చేసుకుంటూ అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇది 7 మార్క్స్కి ఇచ్చున్నారండి ఇంతకుముందు. అలాగే ట్రయల్ బ్యాలెన్స్ నుంచి మనకి బోర్డ్ బుక్స్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్, అలాగే న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా మనం కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇదండి మనకి టోటల్గా ఈ వీడియో. సరే, ఫస్ట్ మనం జర్నల్ ఎంట్రీ రాయాలి అంటే దానికి రూల్స్ ఏంటి అంటే మనకి డెబిట్ క్రెడిట్ రూల్స్ తీసుకుంటున్నాము ఒక ఎంట్రీని తయారు చేయడం కోసం. డెబిట్ క్రెడిట్ రూల్స్ అనొచ్చండి, లేదంటే క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అనొచ్చు, లేదా వాటిని గోల్డెన్ రూల్స్ అని కూడా అంటారు. డెబిట్ క్రెడిట్ రూల్స్ రాద్దాం ఫస్ట్. ఇవి తెలుసుకున్న తర్వాత మీకు జర్నల్ ఎంట్రీ ఎలా రాయాలి అనేది తెలుస్తుంది. చాలా ఇంపార్టెంట్ క్లాస్ అండి, కంప్లీట్గా వినండి. డెబిట్ క్రెడిట్ రూల్స్ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ గోల్డెన్ రూల్స్. మనకి మొత్తం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా 2 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి పర్సనల్ అకౌంట్స్, రెండోది వచ్చేటప్పటికి ఇంపర్సనల్ అకౌంట్స్, పర్సనల్ కానివి ఇంపర్సనల్ అకౌంట్స్. ఇంపర్సనల్ అకౌంట్స్ అనగానే మళ్ళీ 2 టైప్స్, రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్.
ఇవి తెలుసుకోవాలండి మనం జర్నల్ ఎంట్రీస్ రాయాలి అంటే. అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్ అని ఇంకోటి ఉందండి, దాని ప్రకారంగా కూడా రాయొచ్చు. ఒక క్లాస్ తీసుకుని అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నామినల్ అకౌంట్స్, ఓకేనా? అంటే పర్సనల్ అకౌంట్, సెకండ్ వన్ రియల్ అకౌంట్స్, థర్డ్ వన్ నామినల్ అకౌంట్స్. ఈ రకంగా మొత్తం 1 2 3. క్లియర్? ఇప్పుడు ఇలా రాసుకుందాం మనం లైన్గా. పర్సనల్ అకౌంట్స్, ఫస్ట్ వన్. దీని తర్వాత రియల్ అకౌంట్స్, థర్డ్ వన్ నామినల్ అకౌంట్స్. ఈ ఒక్క క్లాస్తో మీకు టోటల్గా ట్రయల్ బ్యాలెన్స్ వరకు తెలిసిపోతుందండి ఏంటనేది. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుని నేను మొత్తం దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్సనల్ అకౌంట్స్ అనగానే మళ్ళీ దీన్ని 3 టైప్స్గా కేటగరైజ్ చేస్తే, న్యాచురల్ పర్సనల్ అకౌంట్స్, న్యాచురల్ పర్సనల్ అకౌంట్స్, తర్వాత న్యాచురల్ కాకుండా అంటే ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్స్, థర్డ్ వన్ వచ్చేటప్పటికి రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్. ఓకేనా? క్లియర్? సరే, ముందు చూద్దామండి. క్లియర్గా వినండి. పర్సనల్ అకౌంట్స్, న్యాచురల్, ఆర్టిఫిషియల్, రిప్రజెంటేటివ్. ఎగ్జాంపుల్స్ చెప్పకుండా వెళ్ళిపోదాం. న్యాచురల్ పర్సనల్ అకౌంట్స్ అనగానే మనకి ప్రాణం ఉన్నవండి, హ్యూమన్ బీయింగ్స్. ఎగ్జాంపుల్, రామ, మన పేర్లే, కృష్ణ, ఎట్సెట్రా. ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్స్ అనగానే ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ కాదండి, ఇవి సంస్థలు, ఎంటిటీస్ అన్నమాట, సంస్థలు. సపోజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ చందన బ్రదర్స్, రామా అండ్ కంపెనీ. ఇవి కూడా పర్సనల్ అకౌంట్సే, కానీ ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్స్. తర్వాత మనకి రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్ వచ్చేటప్పటికి క్యాపిటల్, డ్రాయింగ్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, అలాగే అక్రూయల్ ఇన్కమ్ అంటే ఇంకా ఇన్కమ్ రిసీవ్ చేసుకోలేదు, రావాల్సి ఉంది. ఇన్కమ్ టు బి రిసీవ్డ్ అని మీనింగ్, ఇన్కమ్ టు బి రిసీవ్డ్. ఇంకా మనకి లేదా ఇన్కమ్ రిసీవబుల్ అనొచ్చు. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఓకేనా? ఇవన్నీ కూడా రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్. నెక్స్ట్ రియల్ అకౌంట్స్ వచ్చేటప్పటికి రిలేట్స్ టు అసెట్స్ అండి. పైన ఏమో రిలేట్స్ టు పర్సన్స్, ఇదేమో రిలేట్స్ టు అసెట్స్. మరి అసెట్స్ అనగానే మనకి ఎగ్జాంపుల్ తీసుకోవాలి కదా, ఇక్కడ తీసుకుందాం. మళ్ళీ అసెట్స్ అనగానే ఎగ్జాంపుల్స్ ఈ కింద రాసేద్దాము. క్యాష్, బ్యాంక్, ఫర్నిచర్, బిల్డింగ్స్, స్టాక్, ఎట్సెట్రా. క్లియరా? నామినల్ అకౌంట్ అన్నాము. నామినల్ అకౌంట్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఎక్స్పెన్సెస్. ఎగ్జాంపుల్స్ ముందు రిలేట్స్ టు ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. రైట్. ఎగ్జాంపుల్ ఎక్స్పెన్సెస్ అని అంటే శాలరీస్, రెంట్. ఓకే. అలాగే ఇన్కమ్స్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి రెంట్ అన్నాం కదండి. ఇక్కడ ఒకవేళ రెంట్ రిసీవ్డ్ అన్నాం అనుకోండి, రెంట్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్ అని అర్థం.
అలాగే ఎక్స్పెన్స్కి ఇంకో ఎగ్జాంపుల్ శాలరీస్తో పాటు పర్చేజెస్ రాస్తున్నాను. ఓకేనా? ఇక్కడ వచ్చేటప్పటికి ఇన్కమ్ సేల్స్ రాస్తున్నానండి, ఎట్సెట్రా రాసేద్దాం. సబ్జెక్ట్లోకి వెళ్ళా మొత్తం చూద్దాం క్లియర్గా. ఇంతవరకు మనకి ఏంటంటే ఎగ్జాంపుల్స్ అసలు అవేంటి అనేది చెప్పాను నేను. ఇప్పుడు మీకు పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్ రూల్స్ చెప్తున్నానండి. మనం ఇక్కడ కింద లైన్గా రాసేద్దాం. ఇక రూల్స్, డెబిట్ క్రెడిట్ రూల్స్. ఫస్ట్ వన్ పర్సనల్ అకౌంట్. డెబిట్ పర్సన్స్ అన్నాను కదండి, ఇక్కడ డెబిట్ ద రిసీవర్. నెక్స్ట్ క్రెడిట్ ద గివర్. ఇది మనకి ఫస్ట్ పర్సనల్ అకౌంట్ రూల్. నెక్స్ట్ సెకండ్ వన్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్, 1 minute. రియల్ అకౌంట్ రూల్ వచ్చేటప్పటికి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. వాట్ ప్లేస్లో ఏంటంటే ఎక్స్పెన్సెస్, అసెట్స్ అండ్, అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ క్యాష్ అన్నాం కదండి. క్యాష్ని డెబిట్ చేయాలి ఎప్పుడు అంటే, ఇప్పుడు ఫర్నిచర్ పర్చేజ్ అన్నాము. ఆ పర్చేస్ చేసిన ఫర్నిచర్ కనుక సేల్ చేస్తా ఉంటే క్యాష్ వస్తుంది, ఫర్నిచర్ వెళ్ళిపోతుంది. అదే ఫర్నిచర్ పర్చేజ్ అంటే ఫర్నిచర్ కమింగ్ ఇన్ టు ది బిజినెస్, ఆ ప్లేస్లో క్యాష్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది బిజినెస్. ఇక్కడ అసెట్స్ అన్నమాట రియల్ అకౌంట్ అంటే. నెక్స్ట్ రూల్ వచ్చేటప్పటికి నామినల్ అకౌంట్. థర్డ్ రూల్ నామినల్. ఇక్కడ ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్, గెయిన్స్. సో డెబిట్ all expenses and losses, credit all incomes and gains. ఓకే, ఇంకా అయిపోయింది. ఇక మనం జర్నల్ ఎంట్రీస్లోకి పరిగెట్టేయచ్చు. ఓకే, ఇక్కడికి వచ్చేసేయండి. నేను ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు మనం తీసుకునేటటువంటి ఎగ్జాంపుల్స్ ఎట్లా అంటే, ఫస్ట్ మనం జర్నల్ ఎంట్రీస్ రాస్తామండి. జరిగేది ఏంటి, మనకి జర్నల్ ఎంట్రీస్ అంటే ట్రాన్సాక్షన్స్ నుంచి, ఇదిగోండి ట్రాన్సాక్షన్స్, బిజినెస్లో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం జర్నల్ ఎంట్రీస్ రాస్తాం. జర్నల్ ఎంట్రీస్ తర్వాత జర్నల్ ఎంట్రీస్ కావచ్చు, అంటే జర్నల్ కావచ్చు లేదా సబ్సిడరీ బుక్ కావచ్చు, జర్నల్ ఆర్ సబ్సిడరీ బుక్స్. ఓకే, ఒకవేళ ఎంట్రీస్ ఫామ్ చేసుకుని జర్నల్ ఎంట్రీస్ రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే లెడ్జర్. లెడ్జర్లో ఏం చేస్తామండి మనం, లెడ్జర్ పోస్టింగ్, తర్వాత అకౌంట్స్ని మనం బ్యాలెన్స్ చేసేసుకుంటాం. తర్వాత బ్యాలెన్స్ చేసినటువంటి ఆ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో లెడ్జర్లో ఉన్నటువంటి అకౌంట్స్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం మనం అంటే ట్రయల్ బ్యాలెన్స్. ఇది మనది. ట్రాన్సాక్షన్స్ నుంచి జర్నల్ ఎంట్రీస్ రాస్తాము, తర్వాత ఆ ఎంట్రీస్ని లెడ్జర్లో పోస్ట్ చేస్తాము, తర్వాత అకౌంట్ని ఫైనల్ చేసిన తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ పంపిస్తాము. ఇది మొత్తాన్ని కూడా నేను ఈ క్లాస్లో చెప్పబోతున్నాను. సో ఒక్క ప్రాబ్లం తీసుకుందాము. ఆ ప్రాబ్లంకి ఈ డెబిట్ క్రెడిట్ రూల్స్ ఆధారంగా జర్నల్ ఎంట్రీస్ రాసి, ఆ జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జర్లో పోస్టింగ్ ఇచ్చి, లెడ్జర్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్కి వెళ్దాం. సబ్సిడీ బుక్స్ అంటే ఏంటి అనేది నేను సెపరేట్గా చెప్తాను ఈ క్లాస్లోనే. ఓకే, మొత్తం మీద మీకు ఒక
6-7 ట్రాన్సాక్షన్స్ తీసుకుందాం మనం. అంటే వాటికి మనం జర్నల్ ఎంట్రీస్ రాయబోతున్నాం మనం. ఫస్ట్ వన్ డేట్ ఏం రాయట్లేదండి, జస్ట్ నెంబరింగ్ ఇచ్చుకుంటూ మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుంటున్నాము. ఎక్స్ ఇంట్రడ్యూస్డ్ cash into the business rupees 10,000. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ రూపీస్ 5,000 లేదా 6,000 4 తీసుకుందాం. రూపీస్ 4,000 he ఓకే డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. రూపీస్ 4,000 డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. ఆ 10,000లో 10,000 రూపాయలు బ్యాంక్లో వేశాడండి. తర్వాత మరి బిజినెస్ కోసం ఏం చేయబోతున్నాడు అంటే తను ఒక బిల్డింగ్ కొన్నాడు. హీ పర్చేజ్డ్ ఏ బిల్డింగ్ ఫర్ రూపీస్ 3,000. నేను ఒకసారి అండి, ఎప్పుడు కాదు, చాలా ఏళ్ల క్రితము ఒక ఇన్స్టిట్యూట్లో డెమోకి వెళ్ళానండి. డెమోకి వెళ్తే ఇలాగే చెప్తున్నాను అనమాట, తక్కువ అమౌంట్స్ తీసుకుని చాలా. ఆ సార్ అన్నారు, అదేంటి బిల్డింగ్ వస్తుందా 3,000కి అనేసి. అది ఎగ్జాంపుల్. నేను 5 రూపాయలు తీసుకుని కూడా నేను ఒక బిజినెస్ ఫామ్ చేసి ఆ ట్రాన్సాక్షన్స్ నేను ఎగ్జాంపుల్గా ఇస్తాను. ఆయన అడిగిన క్వశ్చన్ అదనమాట. అది మన ఇష్టం కదండి, ఎగ్జాంపుల్ అది. అది నేను పెట్టిన ఇన్వెస్ట్ చేసింది 10,000, దానిలో నుంచి ఇన్ని రకాలుగా మనం డివైడ్ చేసి రాసుకుంటాం ఆ అమౌంట్ని. అలా అడిగాడు అనమాట ఆయన. 5 రూపాయలు తీసుకుని కూడా నేను చెప్తాను సమ్ము, అంతేగా. రూపాయి పెట్టి బిల్డింగ్ కొన్నానండి, ఎవరిని కాదంటారా? ఆయన క్వశ్చన్ చేశారు, ఏం చేద్దాం. నెక్స్ట్ ఇక హీ తీసేద్దాంలేండి ప్రతిదానికి. బిల్డింగ్ కొన్నారండి. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి పర్చేజ్డ్ ఫర్నిచర్ ఫర్ రూపీస్ 1,000. నెక్స్ట్ 5th పాయింట్ రాసిన గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ కిరణ్. ఇది ఏ ట్రాన్సాక్షన్ చూడండి, క్రెడిట్ పర్చేజెసా లేదంటే క్యాష్ పర్చేజెసా? క్యాచ్ చేయండి మీరు. గూడ్స్ 2,000 రూపీస్కి పర్చేస్ చేశారు ఫ్రమ్ కిరణ్. 6th వన్ గూడ్స్ సోల్డ్ టు రమేష్ రూపీస్ 4,000. నెక్స్ట్ 7th వన్ cash purchases rupees 1,000. 8th one cash sales rupees 5,000. ఓకేనా? salaries paid 1,000. అలాగే రెంట్ రిసీవ్డ్ అని కూడా రాస్తున్నానండి. రెంట్ రిసీవ్డ్ ఉంది, లేదా కమిషన్ రిసీవ్డ్ రాద్దామా, లేదా డిస్కౌంట్ రిసీవ్డ్ రాద్దాం. ఇదంతా ఎందుకు మనకి. డిస్కౌంట్ రిసీవ్డ్. ఈజీగా ఉంటుందిగా నేను 1,000 రాస్తున్నానండి, ఏమనుకోవద్దు. అదేంటి అసలు మనం ఏంటి డిస్కౌంట్ రిసీవ్ చేసేది ఎప్పుడు అంటే, మనం పర్చేస్ చేసిన సరుకు తాలూకు అమౌంట్ మనం పే చేసేటప్పుడు తగ్గించి డిస్కౌంట్ రిసీవ్ చేసుకున్నాము అంటే అమౌంట్ తగ్గుతుంది మనం కట్టేటటువంటి డబ్బుల్లో నుంచి అనేసి. అవునా? సరే 1,000 రాశాను మనకి ఈజీగా ఉండటం కోసం. ఇదండి మొత్తం ప్రాబ్లం మనకి.
దీన్ని నేనేం చేయబోతున్నానంటే ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్ రాస్తాను, దీని నుంచి నేను దీన్ని లెడ్జర్ పోస్టింగ్ ఇస్తాను, తర్వాత బ్యాలెన్సింగ్ చేద్దాము. బ్యాలెన్స్ చేసిన తర్వాత ఆహా అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకుని మనం ఆ అమౌంట్స్ తీసుకుని ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసి ట్యాగ్ చేద్దాం. ఓకేనా? రైట్. ఫస్ట్ దానికి ఎంట్రీ చూద్దాం. ఎక్స్ ఇంట్రడ్యూస్డ్ క్యాష్ ఇంటూ ద బిజినెస్ అన్నామండి. జర్నల్ ఎంట్రీ రాయాలి. ఫస్ట్ మనం రూల్స్ ప్రకారం వెళ్దాం. డెబిట్ క్రెడిట్ రూల్స్ అన్నాం కదా. ముందు డెబిట్ క్రెడిట్ రూల్స్ అనగానే డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ ప్రకారంగా మనకి ఒకటి డెబిట్ అయితే రెండోది క్రెడిట్. అంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ టూ ఫోల్డ్ ఆస్పెక్ట్స్, ఒకటి డెబిట్ ఒకటి క్రెడిట్. ఓకే, ఆ టూ ఏంటనేది ఫస్ట్ రికగ్నైజ్ చేయండి. ఈ ఎక్స్ అనేవాడు ఎవరైతే ఉన్నారో ఈయన బిజినెస్ చేస్తున్నాడండి, ఇతన్ని తీసుకురావద్దు. ఎందుకంటే జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ బుక్స్ లో అంటే మన బుక్స్ లో ఎంట్రీస్ రాస్తున్నాం. ట్రాన్సాక్షన్స్ మనం వాటిని ఎంట్రీస్ గా చేంజ్ చేస్తున్నాం. సో ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ టూ ఫోల్డ్ ఆస్పెక్ట్స్, ఒకటి డెబిట్ అయితే రెండోది క్రెడిట్. ఇదిగోండి ఒకటి క్యాష్. క్లియరా? నెక్స్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు కదండి క్యాష్ ని, దాని పేరు ఏంటి అంటే క్యాపిటల్. ఆయన ఇన్వెస్ట్ చేసిన దాని పేరు ఏంటి అంటే క్యాపిటల్. ఓకేనా? ఆ క్యాపిటల్ అనేది కనిపించినా కనిపించకపోయినా కూడా అది క్యాపిటల్ అనేది రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ లో క్యాష్ అనేది అసెట్. అసెట్ అనగానే గుర్తు రావాలి రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ ఏంటి అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మన సంస్థలోనికి ఎక్స్ దృష్టితో ఆలోచించొద్దండి, మనం ఇప్పుడు కూడా సంస్థ దృష్టితో ఆలోచించాలి. ఓకే, లోకి క్యాష్ అంటే అకార్డింగ్ టు రియల్ రూల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్. ఓకే, క్యాష్ కమింగ్ ఇన్ టు ది బిజినెస్ అకార్డింగ్ టు రియల్ రూల్. ఏమంటున్నాం మనం ఇప్పుడు, ఈ క్యాష్ అనే అసెట్ సంస్థలోనికి వస్తుంది. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్. క్లియరా? సరే, క్యాపిటల్ అంటున్నాను కదండి. క్యాపిటల్ అనగానే ఇది పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ లో కూడా రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్, రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్. ఇది క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఎందుకంటే సంస్థలో నుంచి ఆయన ఎప్పటికైనా కానీ ఆ 10,000 రూపీస్ తీసుకెళ్ళిపోతాడు అనే ఎగ్జామ్షన్ లో సంస్థ ఉంటుంది కాబట్టి. క్లియరా? ఒకటేమో పర్సనల్ అకౌంట్, ఒకటేమో రియల్ అకౌంట్. సో మనం ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్ రాద్దామండి. ఫస్ట్ ప్రతి ట్రాన్సాక్షన్ కి మనం జర్నల్ ఎంట్రీస్ రాసేసి తర్వాత లెడ్జర్ పోస్టింగ్ ఇద్దాం. జర్నల్ ఎంట్రీస్ ఫస్ట్ వన్. నేను ప్రొఫార్మాలు ఏమీ డ్రా చేయట్లేదు. ఆల్రెడీ మనం ఈ జర్నల్ ఎంట్రీస్ క్లాస్తో మనం దీని మీద వీడియోస్ చేసామండి. ఒక్కసారి అక్కడ చెక్ చేసుకొని లింక్ ఇస్తాను. జర్నల్ ఎంట్రీస్ తర్వాత లెడ్జర్ ఇవన్నీ సెపరేట్గా చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఒకే క్లాస్లో తీసుకుందాం అనేసి జర్నల్ ఎంట్రీస్ తర్వాత లెడ్జర్ తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ అనేసి ఇక్కడికి వచ్చాం. ఓకే, ఫస్ట్ ఎంట్రీ వచ్చేటప్పటికి క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. ఇది ఫస్ట్ ఎంట్రీ అండి. రూపీస్ 10,000, 10,000. మీకు అర్థమైందా? నేను నేరేషన్ రాయట్లేదు, తర్వాత ప్రొఫార్మా తీసుకోలేదు. ఇదంతా కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను స్మాల్ క్లాసెస్లో. అక్కడ చూడండి, క్యాష్ ఇంట్రడ్యూస్ చేసినాక ఆయన ఏం చేశాడు అంటే ఒక 4,000 రూపీస్ని బ్యాంక్లో డిపాజిట్ చేశాడు. బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ అనేటటువంటి ఒక ఆర్టిఫిషియల్ అకౌంట్ ఏదైతే ఉందో డెబిట్ ద రిసీవ్ చేసుకున్నారండి టు క్యాష్ అకౌంట్ 4,000 రూపీస్. ఒక్కసారి రండి, ఇక్కడ చూద్దాం. మన సమ్మేది ఇదే కదా. 4,000 రూపీస్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్. ఇక్కడ ఏమేమి అకౌంట్స్ ఉన్నాయి అంటే బ్యాంక్ అనేటటువంటి ఒక ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్. రెండోది ఏమి డిపాజిట్ చేశారు అంటే ఇక్కడ ఇవ్వకపోయినా కూడా క్యాష్ డిపాజిట్ చేశారు. ఓకే, ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ టూ ఫోల్డ్ ఆస్పెక్ట్, ఒకటి డెబిట్ అయితే రెండోది క్రెడిట్. ఇక్కడ క్యాష్ బ్యాంకు అన్నాము. క్యాష్ వచ్చేటప్పటికి మళ్ళీ అసెట్. అవునా? అసెట్ అకార్డింగ్ టు రియల్ రూల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. బ్యాంకులోకి క్యాష్ వెళ్ళిపోతుంది. అవునా? గోయింగ్ అవుట్ ఆఫ్ ది బిజినెస్. సో క్యాష్ ఈజ్ క్రెడిట్, క్యాష్ క్రెడిట్ చేయండి. బ్యాంక్ అనేటటువంటి ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి బ్యాంకుని డెబిట్ చేయండి. ఆ మాదిరిగా మనం ఎంట్రీ రాసాం. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. నెక్స్ట్
పర్చేజ్డ్ ఏ బిల్డింగ్ ఫర్ రూపీస్ 3000. బిల్డింగ్ పర్చేస్ చేసాము 3000కి. చూడండి ఇక్కడ ఏంటి అంటే టూ ఆస్పెక్ట్స్. ఒకటి బిల్డింగ్ అయితే రెండోది ఇక్కడ ఇవ్వకపోయినా కూడా బిల్డింగ్ ఏమో వస్తుంది, క్యాష్ అనేది వెళ్ళిపోతుంది. బిల్డింగ్ కమింగ్ ఇన్ టు ది బిజినెస్, క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది బిజినెస్. సో రెండు కూడా రియల్ అకౌంటేనండి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అంటే బిల్డింగ్ వస్తుంది, క్యాష్ అనేది వెళ్ళిపోతుంది. సో థర్డ్ వచ్చేటప్పటికి 3000 రూపీస్కి అదిగో రాద్దాం. బిల్డింగ్, దీని కింద లింక్ ఇస్తానండి. నేను జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలి, హౌ టు రైట్ జర్నల్ ఎంట్రీస్, అలాగే డెబిట్ క్రెడిట్ రూల్స్ అన్నీ కూడా నేను చిన్న చిన్న వీడియోస్గా చేశాను. ఒక 30 టు 40 మినిట్స్ వీడియోస్. వాటిల్లో మీరు క్లారిటీ తెచ్చుకోండి. బిల్డింగ్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. అమౌంట్ 3000 రూపీస్, 3000 రూపీస్. దాంట్లో నేరేషన్స్, ప్రొఫార్మాలు అన్నీ కూడా ఉన్నాయి దాంట్లో చూడండి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫర్నిచర్ కూడా పర్చేస్ చేశాడండి. దానికి కూడా సేమ్ ఎంట్రీ. ఫర్నిచర్ ఈజ్ అసెట్. అసెట్ అనగానే మనకి డెబిట్. ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఫర్నిచర్ 1000 రూపీస్కి నేను పర్చేస్ చేశాను. నెక్స్ట్ చూద్దాం. గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ కిరణ్. దానికి ముందు ఇంకో పాయింట్ ఉంది. పర్చేజ్ ఫర్నిచర్ అయిపోయింది కదండి. ఓకే, ఇప్పుడు గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ కిరణ్ అన్నారు. కిరణ్ నుంచి మనం కొన్నాము. క్లియర్గా మనకు నేమ్ ఇచ్చినప్పుడు క్యాష్కి కొన్నాము అని చెప్తేనే క్యాష్ పర్చేజెస్గా మనం ట్రీట్ చేస్తాము. ఇక్కడ పర్సన్ నేమ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనం ఈ కిరణ్ అనేటటువంటి వాడు ఒక ఆస్పెక్ట్ అయితే, రెండోది ఏంటి అంటే పర్చేజెస్. క్లియరా? మరి ఏ అకౌంట్ కిందకు వస్తాయి? పర్చేజెస్ అనగానే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనము గూడ్స్ని మళ్ళీ అమ్మడం కోసం పర్చేస్ చేస్తూ ఉంటాం కాబట్టి, రిపిటేటివ్గా జరుగుతుంది కాబట్టి దీనిని మనం ఎక్స్పెన్స్ కింద ట్రీట్ చేసుకుందాం. పర్చేజ్ అనేది ఏంటండి? ఎక్స్పెన్స్. పర్చేజ్ అనేది ఎక్స్పెన్స్. కిరణ్ అనేవాడు పర్సన్. సో పర్సనల్ అకౌంట్. క్లియరా? మనం కిరణ్ నుంచి పర్చేస్ చేసాం. ఏదైనా సరే మనం అంటే సంస్థ కిరణ్ నుంచి పర్చేస్ చేస్తే మనకి ఏంటి? కిరణ్ ఏం చేశాడంటే మనము గూడ్స్ని పర్చేస్ చేసాము. ఎవరి నుంచి? ఫ్రమ్ కిరణ్. మనం పర్చేస్ చేసాము అంటే ఆయన గివర్ అయ్యాడా, రిసీవర్ అయ్యాడా? అది క్వశ్చన్ చేసుకోండి. కిరణ్ నుంచి మనం కొన్నాము అంటే గూడ్స్ కిరణ్ నుంచి మనకు వచ్చేస్తున్నాయి, ఆయన గివర్ అయ్యాడండి. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇక్కడ ఈ పాయింట్లో కిరణ్ని క్రెడిట్ చేయండి. పర్చేజెస్ అనేది ఎక్స్పెన్స్. ఓకేనా? పర్చేజ్ అనేది ఎక్స్పెన్స్. డెబిట్ ద ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్ అని చెప్పాం అకార్డింగ్ టు నామినల్ రూల్. ఓకే, రూల్స్ జస్ట్ తెలిస్తే చాలండి. సో ఎంట్రీ వచ్చేటప్పుడు పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు కిరణ్. ఫోర్త్ ఎంట్రీ. 4 అయిపోయినాయి కదా. ఫిఫ్త్ ఎంట్రీ పర్చేజెస్ డెబిట్ టు కిరణ్. ఫిఫ్త్ పర్చేజెస్. చాలా స్మాల్ ప్రాబ్లం, మనం ట్రయల్ బ్యాలెన్స్ దాకా వెళ్ళిపోవాలి ఈ ప్రాబ్లం తీసుకుని. పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు కిరణ్ అకౌంట్ అంటే మనం క్రెడిట్ పర్చేస్ చేసాము అంటే ఇప్పుడు అమౌంట్ ఇవ్వలేదండి, ఫ్యూచర్లో ఇస్తాం మేము. ఫ్యూచర్లో అమౌంట్ ఇస్తాము. సో కిరణ్ అనేవాడు ఎవరండి? ఇక్కడ బ్రాకెట్లో రాస్తున్నాను మీకు. క్రెడిటార్. క్రెడిటార్. రైట్. ఫ్యూచర్లో డబ్బులు మనం పే చేయవలసి ఉన్నాము. నెక్స్ట్ సేల్స్ ఉన్నాయండి. దీని తర్వాత గూడ్స్ సోల్డ్ టు రమేష్ రూపీస్ 4000. సేల్స్ ఒక ఆస్పెక్ట్ అయితే రమేష్ ఇంకో ఆస్పెక్ట్. రమేష్ బిలాంగ్స్ టు పర్సనల్ అకౌంట్, హీఈస్ పర్సన్. సో సేల్ చేసాము రమేష్కి, మనం సేల్ చేస్తే రమేష్ రిసీవర్ అయ్యాడు, రిసీవ్ చేసుకుని. డెబిట్ ద రిసీవర్ అకార్డింగ్ టు పర్సనల్ అకౌంట్. సో రమేష్ అకౌంట్ డెబిట్. సేల్స్ అనేటటువంటికి సంస్థకి ఇన్కమ్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో రమేష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఓకే, ఇక్కడ పర్చేసెస్ మనం పైన ఎంట్రీలో 2000ని 3000గా రాసామండి. చేంజ్ చేస్తున్నాను నేను ఇది 2. రైట్. ఇప్పుడు 4000 రూపీస్కి ఎంట్రీ. రమేష్ రిసీవర్. సో రమేష్ అకౌంట్ డెబిట్ 4000 రూపీస్ టు సేల్స్ అకౌంట్ 4000 రూపీస్. క్రెడిట్ పర్చేజెస్, క్రెడిట్ సేల్స్ అన్నమాట. ఇక్కడ రమేష్ అనేవాడు ఎవరు అంటే మనం సేల్ చేసాము, అమౌంట్ రాలేదు, ఫ్యూచర్లో వస్తాయి. సో డెటార్స్. డెటార్స్.
నెక్స్ట్ పాయింట్, క్యాష్ పర్చేజెస్ 1000 రూపీస్. ఇక్కడ ఒక ఆస్పెక్ట్ క్యాష్ అయితే, రెండో ఆస్పెక్ట్ పర్చేజ్ అనేది ఎక్స్పెన్స్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్. క్యాష్ అనగానే మనకి పర్చేస్ చేసాము, క్యాష్ జేబులో నుంచి వెళ్ళిపోతుంది, గోయింగ్ అవుట్ ఆఫ్ ది బిజినెస్ అకార్డింగ్ టు రియల్ అకౌంట్, రియల్ రూల్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అమౌంట్ 1000 రూపీస్. సెవెంత్ వన్, పర్చేజెస్ అకౌంట్ డెబిట్ డెబిట్ 1000 టు క్యాష్. మనకి పైన ఎంట్రీలో చూడండి ఒకసారి, ఫిఫ్త్ ఎంట్రీలో పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు కిరణ్ అట. అంటే కిరణ్ నుంచి అమౌంట్ మనం కిరణ్కి పే చేయలేదు కాబట్టి క్రెడిటార్స్ క్రియేట్ అయ్యారు. ఇక్కడ క్యాష్ పే చేసేసాం కాబట్టి మనకి ఎటువంటి రిలేషన్ లేదు, క్రెడిటార్ మనకి క్రెడిటార్ అనే వాళ్ళే క్రియేట్ అవ్వరు. నెక్స్ట్ ఎయిత్ వన్, క్యాష్ సేల్స్ జరిగినాయి ఎయిత్ వన్లో. ఇదిగోండి క్యాష్ సేల్స్, ఒక ఆస్పెక్ట్ క్యాష్ అయితే ఇంకొకటి సేల్స్. సేల్స్ అనేది ఇన్కమ్ అకార్డింగ్ టు నామినల్ రూల్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సేల్ వలన ఏమవుతుంది అంటే క్యాష్ ఈస్ కమింగ్ ఇన్ టు ది బిజినెస్. అకార్డింగ్ టు రియల్ రూల్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. ఇక్కడ క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ చేయండి, క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్. క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ 4000. ఒకసారి చెక్ చేద్దాం, 4000 ఇంకా ఎక్కువ తక్కువ? 5000 రూపీస్ సేల్స్, 5000 రూపీస్. నెక్స్ట్ నైన్త్ పాయింట్, salaries paid, salaries expense according to nominal rule, debit all expenses and losses. సో salaries డెబిట్, ఇక్కడ పెయిడ్ ఏంటి అంటే క్యాష్. salaries అకౌంట్ డేటా టు క్యాష్. నైన్త్ వన్, అమౌంట్ 1000. salaries అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ 1000. ఇక్కడ డిస్కౌంట్ మారుస్తున్నానండి, రెంట్ రాస్తాను. డిస్కౌంట్ మీకు కాంపౌండ్ ఎంట్రీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇంకోసారి. సో డిస్కౌంట్ తీసేద్దాం, రెంట్ రాస్తున్నాను. రెంట్ రిసీవ్డ్ 1000 రూపీస్. రెంట్ ఇన్కమ్ అకార్డింగ్ టు నామినల్ రూల్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. క్యాష్ అకార్డింగ్ టు రియల్ రూల్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. క్యాష్ అకౌంట్ డెబిట్ టు రెంట్ అకౌంట్ 1000. ఇదండి ఓవర్ ఎంట్రీస్ మొత్తం కూడా మనం రాసాము. ఇప్పుడు దీని నుంచి మనం లెడ్జర్ అకౌంట్స్లో పోస్టింగ్ ఇద్దాం, ఓకేనా? లెడ్జర్ అకౌంట్లో పోస్టింగ్స్ ఇచ్చేటప్పుడు మనం ఏమేమి అకౌంట్స్ ఓపెన్ చేయాలి అనేది ఒక్కసారి చూద్దాం. ఇదిగోండి, ఫస్ట్ అకౌంట్ నేమ్ ఈస్ క్యాష్ అకౌంట్ ఓపెన్ చేస్తాము. తర్వాత సెకండ్ వన్ క్యాపిటల్, థర్డ్ వన్ బ్యాంక్, ఫోర్త్ వన్ క్యాష్. అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫస్ట్ అకౌంట్ పేరే క్యాష్ కాబట్టి ఈ క్యాష్ 4000ని ఆ అకౌంట్లో వేసేయండి. నెక్స్ట్ బిల్డింగ్ 4, ఇదిగోండి క్యాష్కి అవసరం లేదు, ఆల్రెడీ మనం ఓపెన్ చేసాం. నెక్స్ట్ ఫర్నిచర్ 5, క్యాష్కి ఆల్రెడీ ఓపెన్ చేసామండి, అవసరం లేదు. నెక్స్ట్ సిక్స్త్ అకౌంట్ పర్చేజెస్, సెవెంత్ అకౌంట్ కిరణ్ అంటే క్రెడిటార్స్ అకౌంట్ ఓపెన్ చేసేస్తాం. ఎయిత్ అకౌంట్ డెటార్స్ అకౌంట్, నైన్త్ అకౌంట్ సేల్స్, 10th అకౌంట్ పర్చేజెస్ వద్దండి, పర్చేజెస్ వద్దు, క్యాష్ వద్దు, ఇక్కడ క్యాష్ సేల్స్ ఆల్రెడీ మనం ఓపెన్ చేసేసాం. ఓకే, 9 అయిపోయినాయి. శాలరీస్ 10, ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేయాలి. తర్వాత రెంట్ 11. ఈ అకౌంట్స్ అన్ని మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాం. అంటే లెడ్జర్లో మనం పోస్టింగ్ ఇవ్వబోతున్నాము. డిఫరెంట్ అకౌంట్స్ ఓపెన్ ఇన్ ద లెడ్జర్. ఏంటి రెస్పెక్టివ్ అకౌంట్స్ అంటారు, డిఫరెంట్ అంటే ఇక్కడ రెస్పెక్టివ్. ఇక్కడ ఏవైతే ఎంట్రీస్ రాసామో వాటికి సంబంధించి మనం ఇప్పుడు లెడ్జర్లో అకౌంట్స్ ఓపెన్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఏమన్నామండి, క్యాష్ అకౌంట్. చిన్నగా మనం రాసుకుంటూ వెళ్ళిపోదాం. క్యాష్ అకౌంట్ చాలు. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్,
క్యాషే కొంచెం ఎక్కువ వస్తాయి. క్యాష్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. క్యాష్కి క్యాపిటల్కి మధ్యలో బ్యాంక్ ఉందా? కాదు, లేదు. థర్డ్ వన్ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ తర్వాత బిల్డింగ్ కొన్నాం మనం. బిల్డింగ్ అకౌంట్. స్మాల్ తీసుకున్నాం మనం, స్మాల్ అంటే తక్కువ ట్రాన్సాక్షన్స్ తీసుకున్నామండి. బిల్డింగ్ అకౌంట్ తర్వాత వచ్చేటప్పటికి ఫర్నిచర్ వచ్చింది మధ్యలోకి. ఫర్నిచర్ అకౌంట్. ఫర్నిచర్ తర్వాత గూడ్స్ పర్చేస్ చేశాము. సో పర్చేజెస్ అకౌంట్. నెక్స్ట్ సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్. పర్చేజెస్కిను మనకి ఒక్క నిమిషం, సేల్స్కి మధ్యలో డెటార్స్ ఉన్నారుగా, క్రెడిటార్స్ డెటార్స్. పర్చేజెస్ తర్వాత మనకి ఎప్పుడైతే క్రెడిట్ పర్చేజెస్ చేశామో క్రెడిటార్స్ క్రియేట్ అయ్యారు. క్రెడిటార్స్ అకౌంట్, ఆయన పేరే మనకి ఎవరండి? కిరణ్ కదా, కిరణ్. నెక్స్ట్ సేల్స్ అకౌంట్ తర్వాత డెటార్స్. క్రెడిట్ సేల్ చేశాము, డెటార్స్ క్రియేట్ అయ్యారు. డెటార్స్ అకౌంట్ తర్వాత శాలరీస్ అకౌంట్, రెంట్ అకౌంట్. అంతే, రెంట్ అకౌంట్. లైన్గా రాసుకుంటా పోదామండి ఇక. రైట్, ఫస్ట్ ఎంట్రీ చూసుకోండి. క్యాష్ అకౌంట్ డెబిటెడ్ టు క్యాపిటల్ అకౌంట్. క్యాష్ అకౌంట్లో మనం రాయబోతున్నాము. క్యాష్ అకౌంట్లో క్యాష్ అనే పేరు రాయకూడదు, ఓకేనా? ఇదిగోండి, క్యాష్ అకౌంట్లో టు క్యాపిటల్ అకౌంట్ 10,000 రూపీస్ రాయాలి. ఒక నిమిషం అండి, ఏదో ఫోన్ వచ్చింది. రైట్, క్యాష్ అకౌంట్లో క్యాపిటల్ అని రాయాలండి. ఇక్కడ ఏంటి అంటే మనం డెబిట్ అంటే క్యాష్ అకౌంట్లో మనం క్యాపిటల్ ఎంటర్ చేయగానే వెంటనే క్యాపిటల్ అకౌంట్లో క్యాష్ని కూడా పోస్టింగ్ ఇద్దాం. క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. 10,000 రూపీస్. వెంటనే డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ అనగానే క్యాపిటల్ అకౌంట్లో బై క్యాష్. క్యాష్ అకౌంట్ 10,000 రూపీస్ అయిపోయిందండి. ఇంకా దాని మొహం కూడా చూడొద్దు మనం. సెకండ్ ఎంట్రీకి వచ్చేయండి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అంటే బ్యాంక్ అకౌంట్లో మనం క్యాష్ రాయబోతున్నాము. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. 4,000 రూపీస్. వెంటనే మళ్ళీ క్యాష్ అకౌంట్లో బై బ్యాంక్ 4,000. నెక్స్ట్ చూద్దాం. ఇంతవరకు అయిపోయింది. బిల్డింగ్ టు క్యాష్. బిల్డింగ్ అకౌంట్ టు క్యాష్ 3,000 రూపీస్. ఇదిగోండి, టు క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ బిల్డింగ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ 3,000 రూపీస్. వెంటనే క్యాష్ అకౌంట్లో బై బిల్డింగ్స్ 3,000 రూపీస్. నెక్స్ట్ పాయింట్ ఫర్నిచర్. సేమ్ బిల్డింగ్ లాగానే ఫర్నిచర్ అకౌంట్ టు క్యాష్ 1,000. టు క్యాష్ అకౌంట్ 1,000. వెంటనే క్యాష్ అకౌంట్లో బై ఫర్నిచర్ 1,000. తర్వాత పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు కిరణ్. క్రెడిటార్స్ పేరుతో రాసుకుందామండి. పర్చేజెస్ అకౌంట్లో ఇదిగోండి, టు కిరణ్ అకౌంట్. కిరణ్ అకౌంట్, సారీ కిరణ్ కాదు, క్రెడిటార్స్ అనుకుందాం కదా మనం. క్రెడిటార్స్
3000. ఒకసారి అమౌంట్ చెక్ చేస్తున్నాను. 2000 రూపీస్. వెంటనే క్రెడిటార్స్ అకౌంట్లో ఇదిగోండి, క్రెడిటార్స్ అకౌంట్ బై పర్చేసెస్ 2000 రూపీస్. నెక్స్ట్ సేల్స్, డెటార్స్ అకౌంట్కి వచ్చేసేయండి. ఇదిగోండి సేల్స్. రమేష్ అకౌంట్ డెబిట్ అంటే డెటార్స్ పేరుతో రాద్దాం. డెటార్స్ అకౌంట్ డెటార్ టు సేల్స్, టు సేల్స్ 4000 ఏనా, 4000. సేల్స్ అకౌంట్లో బై డెటార్స్. చిన్నప్పుడు చాలా చిరాకు వచ్చేదన్నమాట ఇన్ని రాయాలి అంటే. నెక్స్ట్ క్యాష్ పర్చేజెస్, పర్చేజెస్ అకౌంట్లో 2 క్యాష్. ఇదిగోండి మళ్ళీ పర్చేజెస్కి వెళ్ళిపోండి, ఇక్కడ ఉన్నాయి 2 క్యాష్. ఎంతండి 2 క్యాష్? 1000 రూపీస్. 2 క్యాష్ 1000 రూపీస్. వెంటనే క్యాష్ అకౌంట్లో ఇదిగోండి బై పర్చేసెస్ 1000. అలాగే సేల్స్ వచ్చేసినాయి, క్యాష్ సేల్స్. ఇదిగోండి సేల్స్ అకౌంట్లో బై క్యాష్ 5000. అలాగే మళ్ళీ క్యాష్ అకౌంట్లో 2 సేల్స్ 5000 రూపీస్. నెక్స్ట్ పాయింట్ శాలరీస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. శాలరీస్ అకౌంట్కి వెళ్ళిపోదాము. 2 క్యాష్ 1000. ఇదిగోండి శాలరీస్ అకౌంట్ 2 క్యాష్ 1000 రూపీస్. వెంటనే మళ్ళీ క్యాష్ అకౌంట్లో బై శాలరీస్ 1000. బై శాలరీస్ 1000. అలాగే రెంట్ రిసీవ్డ్ ఉంది కదా, రెంట్ అకౌంట్లో బై క్యాష్ అకౌంట్, సారీ క్యాష్ అకౌంట్ డెబిట్ టు రెంట్. కాబట్టి బై క్యాష్ అకౌంట్ 1000. మళ్ళీ ఇక్కడ 2 రెంట్. ఓకే, టోటల్గా మన క్యాష్ డెబిట్ సైడ్ 10 ప్లస్ 5 15 ప్లస్ 1 16,000. 4,000 3 7 8 9 10. ఈ సైడ్ మొత్తం 10,000. 16లో 10,000 లెస్ చేస్తే 6,000 రూపీస్. ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ. 4 3 7 8 9 10 ప్లస్ 6 6,000 రూపీస్ 16,000. బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 6,000 రూపీస్ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. చూడండి ఏ బ్యాలెన్స్ చూపించింది, డెబిట్ బ్యాలెన్స్ చూపించింది. ఇవన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ తీసుకెళ్ళిపోతాం. ట్రయల్ బ్యాలెన్స్లో ఈ 6,000 రూపీస్ డెబిట్ సైడ్ తీసుకెళ్తాం. నెక్స్ట్ బ్యాంక్ 4,000 4,000 4,000 రూపీస్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. నెక్స్ట్ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ అన్ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇదిగోండి బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. అలాగే క్యాపిటల్ అకౌంట్ కూడా 10,000 బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, తర్వాత బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఇదనమాట క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది అంటే మనం బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ కదండి. దీన్ని మనం ఇక్కడ నుంచి ట్రయల్ బ్యాలెన్స్ తీసుకెళ్ళిపోదాం.
నెక్స్ట్ అలాగే బిల్డింగ్ 3000 రూపీస్, ఓకేనా. నెక్స్ట్ ఫర్నిచర్ 1000 రూపీస్. తర్వాత క్రెడిటార్స్ 2000, బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 2000 రూపీస్. తర్వాత డెటార్స్ సేల్స్ 4000 రూపీస్. ఇదిగోండి ఇటు పక్కన బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఇంకన్నీ కూడా. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పబోతున్నా నేను. సేల్స్ అలాగే పర్చేజెస్, ఇదిగోండి సేల్స్ ఒకటి, అలాగే పర్చేజెస్. ఇవేంటండి? నామినల్ నేచర్ కదా, నామినల్ అకౌంట్స్ కదా, నామినల్ అకౌంట్స్. అలాగే సేల్స్ కూడా నామినల్ అకౌంటే. అలాగే శాలరీస్ నామినల్ అకౌంట్, నామినల్. తర్వాత దీంతో పాటు రెంట్ ఒకటి ఉంది కదండి, రెంట్ కూడా నామినలే, అవునా. ఇక్కడ ఒక పాయింట్ చెప్తానండి. నామినల్ అకౌంట్స్ ఆర్ నెవర్ బ్యాలెన్స్డ్, అవి బ్యాలెన్స్ కాదు. అంటే దాన్ని మనం బ్యాలెన్స్ క్యారీ డౌన్, బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ చేయకూడదు. ఓన్లీ వేటిని మాత్రమే చేయాలి అంటే, ఇదిగోండి పర్సనల్ అకౌంట్స్ని, పర్సనల్ అకౌంట్స్ని నెక్స్ట్ వాటితో పాటుగా రియల్ అకౌంట్స్ని మాత్రమే మనం బ్యాలెన్స్ చేయాలి. అంటే బ్యాలెన్స్ క్యారీ డౌన్, బ్రాట్ డౌన్. ఎందుకంటే ఇవి బ్యాలెన్స్ షీట్కి వెళతాయి. వీటిని బ్యాలెన్స్ చేసేసి బ్యాలెన్స్ షీట్కి పంపిస్తాం. అది ఓకే. అది లయబిలిటీ సైడ్ అయితే లయబిలిటీ సైడ్, అసెట్స్ అయితే అసెట్స్. నామినల్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇదిగోండి నామినల్ అకౌంట్స్ ఆర్ నెవర్ బ్యాలెన్స్, ఇప్పుడు కూడా బ్యాలెన్స్ చేయకూడదు. మరి ఏ అకౌంట్కి వెళ్ళాలి? ఇవి పిఎండ్ఎల్ అకౌంట్కి వెళ్ళాలి. వీటిలో పర్చేజెస్ సేల్స్ వచ్చేటప్పటికి, పర్చేజెస్ సేల్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రేడింగ్ అకౌంట్కి, అంటే టోటల్గా నామినల్ నేచర్ చెందినవి ట్రేడింగ్ ఆర్ పిఎండ్ఎల్ అకౌంట్కి వెళతాయి. ట్రేడింగ్ ఆర్ పిఎండ్ఎల్ అకౌంట్కి వెళ్తాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి, నామినల్ అకౌంట్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా. అంటే మనం వాటిని పిఎండ్ఎల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాము, అంతే క్లియర్గా. ఇక్కడ మనకి సేల్స్ అకౌంట్ ఉంది కదండి, సేల్స్ అకౌంట్ అంటే 4000, 5000 రూపీస్, టోటల్ 9000 రాసి ఈ పక్కన బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాయకూడదు. టు ఎక్కడికి పంపిస్తున్నామండి? ట్రాన్స్ఫర్డ్ టు ట్రేడింగ్ అకౌంట్. క్లియరా? అలాగే పర్చేజెస్ కూడా అంతే. ఇదిగోండి 2000, 1000, మొత్తం టోటల్ 3000 రూపీస్ బై 3000 రూపీస్ ట్రాన్స్ఫర్డ్ టు ట్రేడింగ్ అకౌంట్. తర్వాత శాలరీస్ అకౌంట్ ఉంది కదండి, శాలరీస్ టు క్యాష్ 1000 అన్నాం కదా, 1000 ఇటు పక్కన 1000 రాసేసి బై పిఎండ్ఎల్ అకౌంట్ 1000 రూపీస్. అలాగే శాలరీస్ తర్వాత రెంట్ కూడా అంతే. ఇదిగోండి బై క్యాష్ కదా, 1000 రూపీస్ టు పిఎండ్ఎల్ అకౌంట్. ఇంతే, ఇంతేనండి. ఇప్పుడు మనం వీటి నుంచి మనం ట్రయల్ బ్యాలెన్స్ రెడీ చేద్దాం. మనం ఏంటి, ఫైనలైజేషన్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటంటే, ముందైతే పోస్ట్ చేసామండి. పోస్ట్ చేయడం అంటే ఈ జర్నల్ ఎంట్రీస్ని మనం ట్రాన్సాక్షన్స్ నుంచి రాసాము. ఈ ట్రాన్సాక్షన్స్ నుంచి రాసినటువంటి జర్నల్ ఎంట్రీస్ని రెస్పెక్టివ్ అకౌంట్స్లో మనం పోస్ట్ చేసాం. పోస్ట్ చేసిన తర్వాత అకౌంట్స్ అంటే ఏంటి, బ్యాలెన్స్ క్యారీ డౌన్, బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. నామినల్ అకౌంట్స్ మాత్రం మనం ట్రేడింగ్ అకౌంట్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాం, ఇంతే. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, నీకు ట్రయల్ బ్యాలెన్స్ వేస్తాము. ట్రయల్ బ్యాలెన్స్ వేయకుండా ఫైనల్ అకౌంట్స్ తయారు చేయొచ్చా? ట్రయల్ బ్యాలెన్స్ ఎందుకు అంటే, మనం ట్రయల్ బ్యాలెన్స్ వేయకుండా కూడా డైరెక్ట్గా ఈ లెడ్జర్ అకౌంట్స్ని తీసుకుని, ఈ బ్యాలెన్సెస్ని తీసుకుని మనం డైరెక్ట్గా ఫైనల్ అకౌంట్స్ అంటే ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ అలాగే బ్యాలెన్స్ షీట్ వేయొచ్చండి. ఓకే. ఈ ట్రయల్ బ్యాలెన్స్ ఎందుకు తయారు చేస్తున్నాము అంటే, ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయేమో, తప్పులు ఏమైనా చేశారేమో, అందుకని మనం అది పర్ఫెక్షన్ చేసుకుని పర్ఫెక్ట్గా ఉండి, అప్పుడు మిస్టేక్స్ ఏమైనా ఉంటే అవి కనుక రెక్టిఫై చేసుకుంటూ మనం ఫైనల్ అకౌంట్స్కి వెళ్తాం. అందుకని ట్రయల్ బ్యాలెన్స్ అనేది మనం ప్రిపేర్ చేస్తున్నాం. అది మస్టా అంటే ఖచ్చితంగా చేయాలా అంటే, ఖచ్చితంగా చేయాల్సినటువంటి రూల్ ఏమి లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. రైట్, ఇప్పుడు మనం ట్రయల్ బ్యాలెన్స్కి వెళ్తున్నాం. మీకు ఎగ్జామ్లో ఇచ్చారండి డిసెంబర్ పేపర్లో ట్రయల్ బ్యాలెన్స్. సో చాలా అంటే అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయమన్నారనమాట.
మిస్టేక్స్ ఇచ్చారనమాట. వాటిని సరి చేస్తూ మనం కరెక్ట్ ట్రయల్ బ్యాలెన్స్ రెడీ చేయాలి. దీని తర్వాత నేను న్యూమరికల్ ప్రాబ్లమ్స్, అలాగే మన బోర్డ్ బుక్లో ఏమైనా కవర్ అయినాయి, లేదంటే వాటితో పాటు ఎగ్జామ్ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను నెక్స్ట్ మీకు ఈ ట్రయల్ బ్యాలెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఈ వీడియోలోనే కంప్లీట్ చేద్దాం. ట్రయల్ బ్యాలెన్స్ మనం డేట్ ఏం తీసుకోలేదు. డెబిట్ బ్యాలెన్సెస్, క్రెడిట్ బ్యాలెన్సెస్, క్రెడిట్ బ్యాలెన్సెస్ మనం ఇలా అయినా తయారు చేయొచ్చు, ఒక స్టేట్మెంట్ లాగైనా ఇవ్వచ్చండి, ప్రాబ్లం లేదు. సరే, అసలు డెబిట్లో ఏం రాస్తారు? డెబిట్లో ఏం రాస్తారంటే ఫస్ట్ ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. డెబిట్ సైడ్ ఏం రాస్తాము? నేను ఇందాక చెప్పున్నాను ఏమని, ట్రయల్ బ్యాలెన్స్లో అసలు మొత్తం అది పర్సనల్ అకౌంట్ కావచ్చు, అలాగే నీకు రియల్ అకౌంట్ కావచ్చు, అలాగే నామినల్ అకౌంట్ కావచ్చు అండి. అన్నిటినీ కూడా మనం ఈ ట్రయల్ బ్యాలెన్స్లో తీసుకుంటాం. ఓకే, మరి డెబిట్ సైడ్ ఏం రాస్తామండి? క్యాష్ బ్యాంక్ బ్యాలెన్సెస్ రాస్తాము, అలాగే డ్రాయింగ్స్ రాస్తాము, నెక్స్ట్ అసెట్స్ రాస్తాము, అలాగే ఇన్కమ్స్ రాస్తాము, సారీ ఎక్స్పెన్సెస్ రాస్తామండి. అలాగే ఇటు సైడ్ క్యాపిటల్, లయబిలిటీస్, ఇన్కమ్స్ ఇవన్నీ రాస్తాం మనం. క్లియర్? ఈ ప్రకారంగానే మనం ఇప్పుడు ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. వాటితో పాటు మనకి డెటార్స్, అలాగే ఇక్కడ క్రెడిటార్స్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ పర్చేజెస్, సేల్స్. అంతే. క్యాష్ వచ్చేటప్పటికి ఎంతండి? మన అకౌంట్లోంచి తీసుకొద్దాము. ఇదిగోండి 6,000 రూపీస్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. అర్థమవుతుందా మీకు? 6,000 రూపీస్ ఎంటర్ చేసేసేయండి. క్యాష్ 6,000 రూపీస్. డ్రాయింగ్స్ ఎన్ని సమ్లో ఇవ్వలేదు. మనకు అసెట్స్ ఉన్నాయండి, 2 ఉన్నాయి. అసెట్స్ సెపరేట్గా రాసాము యాక్చువల్గా. అయితే ఇక్కడ అసెట్ ప్లేస్లో ఇదిగోండి అసెట్స్ ఏంటంటే, ఒకటి బిల్డింగ్, 2 ఫర్నిచర్. బిల్డింగ్ 3,000, ఫర్నిచర్ 1,000. క్లియరా? ఎక్స్పెన్సెస్ వచ్చేటప్పటికి కూడా 2 ఉన్నాయి ఎక్స్పెన్సెస్. ఏంటి? ఒకటి శాలరీ, ఒకటే ఎక్స్పెన్స్ తీసుకున్నాం మనం. ఇదేంటి అంటే శాలరీస్ అండి. శాలరీస్ 1,000 రూపీస్. శాలరీస్ 1,000 రూపీస్. నెక్స్ట్ డెటార్స్, అలాగే పర్చేజెస్ చూద్దాం మనం. డెటార్స్ అకౌంట్లో మనకి బ్యాలెన్స్ వచ్చేటప్పటికి ఇదిగోండి పర్చేజెస్ 3,000 రూపీస్, డెటార్స్ 4,000 రూపీస్. పర్చేజెస్ 3,000, డెటార్స్ 4,000 రూపీస్. నెక్స్ట్ క్యాపిటల్ 10,000. మనకి లయబిలిటీస్ అంటే మనం క్రెడిటార్స్ తీసుకుందామండి, మనం పే చేయాల్సినటువంటి అమౌంట్స్. క్రెడిటార్స్ అమౌంట్ చెక్ చేద్దాము. క్రెడిట్ పర్చేజ్ చేసాం కదా, క్రెడిటార్స్ ఇదిగోండి 2,000 రూపీస్. క్రెడిటార్స్ 2,000 రూపీస్. మనకేంటంటే ఇక్కడ తీసేద్దాం క్రెడిటార్స్. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఒకవేళ ఉంటే కనుక అది తీసుకుంటాము. ఎంతండి అమౌంట్? 2,000. ఓకే, ఇంకోసారి చెక్ చేద్దాము. సేల్స్ వచ్చేటప్పటికి
ఇక్కడ సేల్స్ అంటే మొత్తం సేల్స్ అండి, అది క్యాష్ సేల్స్ అవ్వచ్చు, క్రెడిట్ సేల్ అవ్వచ్చు. ఇక్కడ రాద్దాం సేల్స్. ఇన్కమ్ 1000 రూపీస్. ఒకసారి క్రెడిటార్స్ చెక్ చేయాలి. క్రెడిటార్స్ 2000 రూపీస్ రైటే. నెక్స్ట్ సేల్స్ వచ్చేటప్పటికి మొత్తం 9000 రూపీస్. 9000 రూపీస్ సేల్స్. ఒక్కసారి చెక్ చేద్దాం మొత్తం రైటో తప్పు. అన్నీ ఎంటర్ చేసామో లేదో. ఇదిగోండి 6, 9, 10, 11, 15, 18,000 రూపీస్ టోటల్ అమౌంట్. ఇక్కడ వచ్చేటప్పటికి 10, 12, 13. అబ్బో, మనకేంటి టాలీ కాలేదు. 6, 3, 9, 10, 11, 11, 4, 15, 3, 18,000. క్యాపిటల్ 10,000 రూపీస్. మన క్రెడిటార్స్ 2000 ఏనా అండి? క్రెడిటార్స్ 2000, సేల్స్ 9000 రూపీస్. పర్చేజెస్ ఎంత? టోటల్ పర్చేజెస్, ఒక్క నిమిషం. టోటల్ పర్చేజెస్ కాలం పర్చేజెస్ 3000 రైటే. ఫర్నిచర్ 1000, క్రెడిటార్స్ 2000 రూపీస్, డెటార్స్ 4000 రూపీస్. నెక్స్ట్ బిల్డింగ్ రైటేగా 3000 రూపీస్. బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయలేదండి మనం. ఇక్కడ మనం క్యాష్ అండ్ బ్యాంక్ అని రాసేద్దామా. క్యాష్ అండ్ బ్యాంక్ మొత్తం మీద మనకి 10,000 రూపీస్. బ్యాంక్లో డిపాజిట్ చేశారు కదండి ఒక 4000 రూపీస్ క్యాష్ని. సో రెండు యాడ్ చేసేసాను నేను, 10,000 రూపీస్. ఇప్పుడు టోటల్ అమౌంట్ టూ సైడ్స్ 22,000, 22,000. 10 to 12, 13 ప్లస్ 9, 22. ఇదండి, ఇలా ఉంటుంది మనకి. అకౌంటింగ్ సైకిల్ అంటే ఇదే. ట్రాన్సాక్షన్ నుంచి జర్నల్ ఎంట్రీ, జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జర్ పోస్టింగ్ ఇచ్చుకోవడం, పోస్టింగ్ తర్వాత అకౌంట్ని ఫైనల్ చేయడం, అకౌంట్ని ఫైనల్ చేసిన తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ చేయడం అనమాట. ఇలా ఉంటుంది. ఒక్కసారి మనం థియరీలోకి వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇదిగోండి ఇక్కడ చూడండి ఒకసారి. ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ టు బి రికార్డెడ్ ఇన్ అట్లీస్ట్ 2 accounts. The total debits recorded for each transaction to be equal to the total credits recorded. Okay na? Rules of debit and credit under double entry system. Are the golden rules of accounts and accounting equation. Accounting equation approach నేను ఒకసారి క్లియర్గా చెప్తాను. నెక్స్ట్, ఫస్ట్లీ transactions are recorded in the books of original entry. జర్నల్ అంటే చిన్న సంస్థలు అయితే కనుక మనం ఇప్పుడు రాసినట్టు జర్నల్ ఎంట్రీస్ రాస్తారు, లేదంటే సబ్సిడరీ బుక్స్. తర్వాత ఏం చేస్తున్నారండి, ఇప్పుడు మనం జర్నల్ ఎంట్రీస్ రాసాం కదా. ఎంట్రీస్ రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? సెకండ్లీ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ క్లాసిఫైడ్. అంటే ఇందాక క్యాష్ అయితే క్యాష్, క్యాపిటల్, బిల్డింగ్, ఫర్నిచర్, ఓకేనా, అలా దేనికి దానికి కేటగరైజ్ చేయడం. క్లాసిఫైడ్ ఇన్ ఎ సూటబుల్ మేనర్ అండ్ రికార్డెడ్ ఇన్ అనదర్ బుక్ ఆఫ్ అకౌంట్ నోన్ యాజ్ లెడ్జర్. ఓకే, లెడ్జర్లో రాసాం. తర్వాత ఏం చేసాం? థర్డ్లీ ద అర్థమెటికల్ యాక్యురసీ ఆఫ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఓకే, మే చెక్డ్ బై మీన్స్ ఆఫ్ డ్రాఫ్టింగ్ ఏ ట్రయల్ బ్యాలెన్స్. ఫైనల్లీ ద రిజల్ట్ ఆఫ్ ద ఆపరేషన్, అది ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని, ఆఫ్ ద అకౌంటింగ్ పీరియడ్ ఈజ్ అసర్టైన్డ్ త్రూ ద డ్రాఫ్టింగ్ ఆఫ్ ఇన్కమ్ స్టేట్మెంట్. అదే మనం ఇక్కడైతే కనుక ఇది మనం బిజినెస్ కన్సర్న్ అయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటున్నాం. అండ్ ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది ఎంటిటీ, బ్యాలెన్స్ షీట్ వేస్తాం. ఎప్పుడు? ఎట్ ద ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ త్రూ ద బ్యాలెన్స్ షీట్. ఇదండి మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది అనమాట. మీకు అర్థం కావడానికి మీకు చెప్పాను ఇదంతా.
సబ్సిడరీ బుక్స్ గురించి ఒక్కసారి చూసేసి మనం ఎగ్జామ్ ప్రాబ్లమ్స్ ఏమేం కవర్ అయినాయో చూద్దాం. బుక్స్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అండ్ సబ్సిడరీ బుక్స్. మనకు సబ్సిడరీ బుక్స్ అనగానే ఎన్ని ఉన్నాయండి? సబ్సిడరీ బుక్స్ ఒకటి పర్చేజ్ బుక్, పర్చేజ్ బుక్ ఆర్ పర్చేజ్ జర్నల్. నెక్స్ట్ సెకండ్ వన్ సేల్స్ బుక్. ఒక పేపర్లో అడుగున్నారండి, ఒక 4 or 3 మార్క్స్కి. అంటే ఒక క్వశ్చన్లో రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ 4ను ఒక 3 మార్క్స్ దీన్ని అడిగారు. సేల్స్ బుక్కి సేల్స్ అకౌంట్కి డిఫరెన్స్ అడిగారు అనమాట. సేల్స్ బుక్ తర్వాత పర్చేజ్ రిటర్న్స్ బుక్ లేదా పర్చేజ్ రిటర్న్స్ జర్నల్. ఫోర్త్ వన్ సేల్స్ రిటర్న్ బుక్. ఫిఫ్త్ వన్ క్యాష్ క్యాష్ బుక్. తర్వాత సిక్స్త్ బిల్స్ రిసీవబుల్. తర్వాత సెవెంత్ బిల్స్ పేయబుల్. తర్వాత జర్నల్ ప్రాపర్ ఆర్ జర్నల్ జర్నల్. ఓకే, జనరల్ జర్నల్ అనమాట. జనరల్ ప్రాపర్ ఆర్ జనరల్ జర్నల్. పర్చేజ్ బుక్ అనగానే ఏమి రాస్తారు? ఒక్కటే ఒక సెంటెన్స్లో చెప్పేస్తున్నాను. ఆల్ క్రెడిట్ పర్చేజెస్ ఆఫ్ గూడ్స్. అలాగే సేల్స్ అంటే, సేల్స్ బుక్ అంటే ఆల్ క్రెడిట్ సేల్స్ ఆఫ్ గూడ్స్. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, గూడ్స్ మాత్రమే రాయాలి, అది కూడా క్రెడిట్ అయితేనే. అది మరి బిల్డింగ్ పర్చేస్ చేశారండి క్రెడిట్ బేస్ మీద డబ్బులు ఇవ్వకుండా, జర్నల్ ప్రాపర్లో రాసుకో. పైన ఎడిట్లో రాని అన్ని 8వ బుక్లో రాయడమే. పర్చేజ్ రిటర్న్స్ అంటే ఈ పైన చేసిన వాటికి రిటర్న్స్ ఏవైనా ఉంటే అవి. ఓకేనా? నెక్స్ట్ క్యాష్ బుక్ అంటే ఆల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఆల్, అది నీకు గూడ్స్ అవ్వచ్చు, బిల్డింగ్ అవ్వచ్చు, అది ఏదైనా కావచ్చు. ఆల్ క్రెడిట్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. బిల్స్ రిసీవబుల్ బిల్స్ పేయబుల్ అంటే మనం గూడ్స్ సేల్ చేస్తాము. సేల్ చేసినప్పుడు మనకి బిల్, కొన్ని సందర్భాల్లో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారండి వీటిని, బిల్ రిసీవ్ చేసుకుంటాము. వాటికి సంబంధించినవన్నీ కూడా బిల్స్ రిసీవబుల్ బుక్. అలాగే మనం గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు అమౌంట్ ఇవ్వకుండా ఒక 2 months తర్వాత ఇస్తామని గడువు పెట్టేసి, ఫర్ ఎగ్జాంపుల్ 2 months తర్వాత ఇస్తామనేసి ఒక నోట్ ఇస్తామన్నమాట. దాన్ని మనకి బిల్స్ పేయబుల్ అంటాం. రైట్? ఇవి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. అవి ఎంటర్ చేసేటటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి బిల్స్ రిసీవబుల్ బిల్స్ పేయబుల్. నెక్స్ట్ జర్నల్ ప్రాపర్. పైన వాటిలో రానివన్నీ కూడా జర్నల్ ప్రాపర్లో రాస్తారు. అంటే ఇందా చెప్పాను కదా, క్రెడిట్ ట్రాన్సాక్షన్ చేసాము, బిల్డింగ్ పర్చేస్ చేసాము, ఫర్నిచర్ పర్చేస్ చేసాము, అలా అసెట్స్ ఏమైనా గూడ్స్ కాకుండా. ఓకేనా? ఇంకా వాటితో పాటు మనం ఏం రాస్తాము అంటే రెక్టిఫికేషన్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో, రెక్టిఫికేషన్ ఎంట్రీస్, అలాగే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, అలాగే నీకు ఓపెనింగ్ ఎంట్రీస్, క్లోజింగ్ ఎంట్రీస్, ట్రాన్స్ఫరింగ్ ఎంట్రీస్, ఇవన్నీ కూడా రాసేటటువంటి బుక్ ఏదైతే ఉందో అది జర్నల్ ప్రాపర్ అంతే, లేదా జనరల్ జర్నల్. ఇదండి సబ్సిడరీ బుక్స్ గురించి. ఓకే, మనకి ఎగ్జామ్స్లో ఏమైనా ఇచ్చారేమో చూద్దాం ఒకసారి. ఎగ్జామ్లో ఏం కవర్ అయినాయి అనేది ఒక్కసారి చెక్ చేస్తే, ఎగ్జామ్ ప్రాబ్లం డిసెంబర్ 2023లో చూస్తే మనం, ఇదిగోండి డిసెంబర్ 2023లో ట్రయల్ బ్యాలెన్స్ గురించి 7 మార్క్స్కి ఇచ్చున్నారు. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదిగోండి సెక్షన్ బి సెకండ్ క్వశ్చన్లో బి బిట్, బి క్వశ్చన్. ఇదిగోండి బి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ప్రిపేర్ అండ్ అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ అంట. ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది 7 మార్క్స్. ఓకేనా? 7 మార్క్స్కి. నెక్స్ట్ ఇంకా మనకి అంటే ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ నుంచి సబ్సిడరీ బుక్ నుంచి ఒక థియరీ క్వశ్చన్ 2025 డిసెంబర్ పేపర్లో కనబడుతుంది. చూద్దాం ఒకసారి. 2025 డిసెంబర్.
2025 డిసెంబర్ పేపర్. ఇదిగోండి ఒక క్వశ్చన్ పేపర్లో డిఫరెన్స్ బిట్వీన్ పర్చేజ్ డే బుక్ అలాగే పర్చేజ్ అకౌంట్ అని ఇచ్చారు. ఒకసారి చూద్దాం. పర్చేజ్ డే బుక్ simply records only credit purchase of goods, whereas both cash and credit purchases of goods are posted in purchase account. Next, purchase day book is a part of journal, whereas purchase account is a part of general ledger. Next, purchase day book is not divided into debit and credit sides, whereas purchase account is divided into two sides, debit and క్రెడిట్ సైడ్. ఇలా ఓకేనా? అంటే మనకి దీనికి ఒక 3 మార్క్స్, ఇంకో క్వశ్చన్ 4 మార్క్స్ కవర్ అవుతుంది అనమాట. మొత్తం టోటల్గా మనకి సెక్షన్ బిలో సెకండ్ క్వశ్చన్గా ఇస్తూ ఉంటారు ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ నుంచి. అది నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ట్రయల్ బ్యాలెన్స్ గురించి మన స్టడీ మెటీరియల్లో ప్రాబ్లమ్స్, అంటే అది న్యూమరికల్ అయినా కానీ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ మనం కవర్ చేద్దాము. అట్లాగే 2023 డిసెంబర్కి ఇచ్చిన పేపర్ 7 మార్క్స్కి ఇచ్చింది. ఇవన్నీ కూడా మనం కవర్ చేద్దాం ఇప్పుడు. ఇక్కడ ఒక సమ్ ఇచ్చారు, దీనికి నేను సాల్వ్ చేస్తాను. ఫ్రమ్ ద ఫాలోయింగ్ లెడ్జర్ అకౌంట్ బ్యాలెన్సెస్ ప్రిపేర్ ఎ ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ మిస్టర్ సేన్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st మార్చ్ 2022. చూడండి అమౌంట్స్ ఏమేమి ఇచ్చారో, ఎక్కడ రాయాలో ఏంటనేది నేను చెప్తాను. తర్వాత ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోయి చూద్దాం. మనం క్యాపిటల్ అండి, మనకు తెలుసు క్యాపిటల్ ఓనర్స్ ఫండ్. ఇది అంటే ఓనర్ తీసుకెళ్లిపోతాను ఎప్పటికైనా కానీ సంస్థ ఫీల్ అవుతుంది, ఏంటి వీడు తీసుకెళ్లిపోతాడు కదా అని లయబిలిటీగా ట్రీట్ చేస్తాడండి. దీన్ని అవుట్ సైడర్ లయబిలిటీ అంటారు, ఈక్విటీ. దీని క్యాపిటల్ అనేది ఏంటి, 80,000 రూపీస్ ఈక్విటీ, ఓనర్స్ ఈక్విటీ అంటారు దీన్ని. సో ఈ క్యాపిటల్ ఏదైతే ఉందో ఇది ఓనర్స్ సంబంధించింది, వాడికి తీసుకెళ్లిపోతాడు అని ఫీల్ అవుతుంది కదండి, ఇది క్రెడిట్. లయబిలిటీస్ లో రాసుకున్నాం క్రెడిట్ బ్యాలెన్స్. సేల్స్ అండి, ఇన్కమ్. ఏమీ లేదండి మనకి ఇక్కడ ఒకటే ఫాలో అవ్వండి, మీకు 3 రూల్స్ ఉన్నాయి ఇక్కడ. పర్సనల్ అకౌంట్ అండి, నెక్స్ట్ రియల్ అకౌంట్ అండి, 3 నామినల్ అకౌంట్ అండి. దాని ప్రకారంగానే ఫాలో అవ్వండి. పర్సనల్ అకౌంట్ అనగానే పర్సన్స్ నీకు ఇక్కడ కనిపిస్తారు, ఎవరు అంటే డెటార్స్ క్రెడిటార్స్ కనిపిస్తారండి. తర్వాత రియల్ అకౌంట్ అంటే అసెట్స్ కనిపిస్తాయండి. తర్వాత ఏమో నీకు ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్, ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్, ఇది ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అండి. ఈ ప్రకారంగా పోండి మీరు, అంతే. రైట్. క్యాపిటల్ చెప్పాను కదండి, సేల్స్ అనేది ఇన్కమ్. ఇన్కమ్ అకార్డింగ్ టు నామినల్ రూల్ మనకి ఏంటి అంటే ఇన్కమ్ కాబట్టి క్రెడిట్, అంతే. అడ్జస్టెడ్ పర్చేజెస్ అండి, దీని గురించి. అడ్జస్టెడ్ పర్చేజెస్ అంటే దీంట్లో మనకి క్లోజింగ్ స్టాక్ ఏదైతే ఉందో అది అడ్జస్ట్ అయ్యి ఉందని అర్థం అనమాట. మనకి ఏదైనా కానీ డెబిట్ బ్యాలెన్స్. తర్వాత కరెంట్ అకౌంట్ వాడే ఇచ్చాడు, పెట్టి క్యాష్ అసెట్ డెబిట్ బ్యాలెన్స్. సేల్స్ లెడ్జర్ బ్యాలెన్స్ అండి, సేల్స్ కాదండి ఇది, సేల్స్ క్రెడిట్ అండి. సేల్స్ లెడ్జర్ బ్యాలెన్స్ అంటే దానికి రివర్స్ లో డెబిట్ అండి. తర్వాత పర్చేజ్ లెడ్జర్ బ్యాలెన్స్, మనకి పర్చేజెస్ ఏవైతే ఉన్నాయో పర్చేజెస్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి అండి. పర్చేజ్ లెడ్జర్ బ్యాలెన్స్ వచ్చేటప్పటికి క్రెడిట్ అండి. తర్వాత సాలరీస్ ఎక్స్పెన్స్ డెబిట్ బ్యాలెన్స్, క్యారేజ్ ఇన్వర్డ్ ఎక్స్పెన్స్ డెబిట్ బ్యాలెన్స్, తర్వాత క్యారేజ్ అవుట్వర్డ్ క్రెడిట్ బ్యాలెన్స్, డిస్కౌంట్ అలౌడ్, సారీ అండి, క్యారేజ్ అవుట్వర్డ్ అయినా ఇన్వర్డ్ అయినా అది ఏంటి అంటే సంస్థలోనికి సరుకులను తీసుకొస్తే పెట్టేటటువంటి క్యారేజ్ ఇన్వర్డ్ ఏదైతే ఉందో అది క్యారేజ్ ఇన్వర్డ్. బయటకు వెళ్ళిపోయి అమ్మడానికి రెడీగా ఉండి వెళ్ళిపోయేటప్పుడు మనం పే చేసేటటువంటి ఖర్చు ఏదైతే ఉందో క్యారేజ్ కి, దాన్ని ఏమంటారు అంటే అది కూడా ఎక్స్పెన్సే, డెబిట్ బ్యాలెన్స్. డిస్కౌంట్ అలౌడ్, మనం కొనుక్కున్నట్టు మనం ఏం చేసాము అంటే జనాలకి మనం సరుకులు అమ్మామండి, మనకి అమౌంట్ రావాలి ఇన్ టైం, మనకేంటి టైంలోగా ఇస్తాను అంటే కనుక మనకి ఏం చేస్తామంటే డిస్కౌంట్ అలౌడ్ చేస్తాం, అంటే మనకి రావాల్సిన డబ్బుల్లో మనం తగ్గించుకుంటున్నాము. రైట్. సో డెబిట్. తర్వాత బిల్డింగ్ అసెట్ డెబిట్ బ్యాలెన్స్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అండి, ఎక్స్పెన్స్ అనేది నీకేంటి అంటే డెబిట్ బ్యాలెన్స్ ఎక్స్పెన్సెస్. అవుట్ స్టాండింగ్ అంటే ఏంటి అంటే ఇది లయబిలిటీ అండి. సో మన క్రెడిట్ బ్యాలెన్స్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అండి, ముందుగా పే చేసేసాం మనం. మనకి ఒక ఎక్స్పెన్స్ అనేది డెబిట్ బ్యాలెన్స్ అండి, ప్రీపెయిడ్ ముందుగానే పే చేసేసాం మనము, అర్థమవుతుందని ముందుగానే పే చేసాం. ఇది కూడా మనకి డెబిట్ బ్యాలెన్స్. ఎందుకు అంటే ఇది అసెట్ లో రాసుకుంటామండి, అసెట్ సైడ్. డిప్రిసియేషన్ 4,000 రూపీస్ డెబిట్ బ్యాలెన్స్. క్యాష్ ఎట్ బ్యాంక్ అసెట్ నీకు డెబిట్ బ్యాలెన్స్. తర్వాత లోన్ అకౌంట్ క్రెడిట్. ప్రాఫిట్ అండ్ లాస్ క్రెడిట్ అంటే ఓనర్ కి ఈ ప్రాఫిట్ వెళ్ళిపోతుంది. అదే నీకు
డెబిట్ బ్యాలెన్స్ అంటే లాస్ వచ్చినట్టు అండి. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ రికవర్డ్. బ్యాడ్ డెట్స్ డెబిట్ అండి. బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అంటే ఆల్రెడీ డెబిట్ చేసిన దాన్ని ఇప్పుడు రికవర్ అయినాయి కాబట్టి దాన్ని రైట్ ఆఫ్ చేయడానికి క్రెడిట్ చేస్తాము. స్టాక్ ఎట్ 31/3/2022 అంటే ఇది క్లోజింగ్ స్టాక్ అండి. మనకి క్లోజింగ్ స్టాక్ మనకి ఏంటి అసెట్ కదా, డెబిట్ బ్యాలెన్స్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 10,000 రూపీస్ అండి. ఇది ఇన్కమ్ అండి, క్రెడిట్ బ్యాలెన్స్. అక్రూడ్ ఇంట్రెస్ట్ రావాల్సిన ఇంట్రెస్ట్ అంటే అసెట్ అండి, ఇది కూడా డెబిట్ బ్యాలెన్సే. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ డెబిట్ బ్యాలెన్స్ అసెట్. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, ప్రొవిజన్స్ ఏవైనా సరే రిజర్వ్స్ ప్రొవిజన్స్ అన్ని కూడా క్రెడిట్ బ్యాలెన్స్. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ప్రాఫిట్స్ తగ్గించి పక్కన పెడతాం కాబట్టి ప్రాఫిట్స్ ఎక్కడైతే మనకు ప్రాఫిట్స్ వస్తే రాస్తాం, ఇవి కూడా అంతే. జనరల్ రిజర్వ్ కూడా క్రెడిట్ బ్యాలెన్స్. ఆ రకంగా ఇక్కడ రాశారు చూడండి. అడ్జస్టెడ్ పర్చేస్ 8 లాక్ రూపీస్ రాశారు కదండి. ఇదిగోండి 8 లక్షల రూపాయలు ఎక్కడ ఉందండి అడ్జస్టెడ్ పర్చేస్, ఇది ఇక్కడ స్టార్ట్ అయింది. రైట్, ఇక్కడ చూడండి అన్ని కూడా. అంటే దీంట్లో క్లోజింగ్ స్టాక్ కూడా అడ్జస్ట్ అయ్యింది అని అర్థం. అడ్జస్టెడ్ పర్చేసెస్ 8 లాక్ రూపీస్, పెట్టి క్యాష్, సేల్స్ లెడ్జర్ బ్యాలెన్సెస్ 1,20,000 రూపీస్. సేల్స్ ఏమో ఇక్కడ ఉన్నాయండి 10 లాక్స్. సాలరీస్, క్యారేజ్ ఇన్వర్డ్, డిస్కౌంట్ ఎలౌడ్, బిల్డింగ్స్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అసెట్ అండి. ఇది అసెట్. దీంట్లోనే కదండి మనం అన్ని చూసేది. ఇదిగో అసెట్స్ అన్ని డెబిట్ బ్యాలెన్స్. అలాగే ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ బ్యాలెన్స్. అంతేగా, ఎక్స్పెన్సెస్ అండ్ అసెట్స్ ఆర్ డెబిట్ బ్యాలెన్స్. ఇన్కమ్స్ అండ్ లయబిలిటీస్ ఆర్ క్రెడిట్ బ్యాలెన్స్. ఒక్కటే ఒక ముక్క అంతే. అసెట్స్ అండ్ ఇన్కమ్స్ ఆర్ డెబిట్ బ్యాలెన్స్, ఇన్కమ్స్ అండ్ లయబిలిటీస్ ఆర్ క్రెడిట్ బ్యాలెన్స్. రైట్. మీకు ఒకటి చెప్తా, ఇదిగో ఇన్కమ్ ఒక మాట చెప్తా వినండి. ఇన్కమ్ అండ్ లయబిలిటీ క్రెడిట్ బ్యాలెన్స్ అన్నాను కదా, ఒక మాట చెప్తా. మనం ఏదైనా పని చేస్తే మనకి ఇన్కమ్ వస్తుందండి, జేబులో డబ్బులు వేసుకుంటాం, అవునా? క్యాష్ ఇన్ఫ్లో డబ్బులు వేసుకుంటాం. అలాగే లయబిలిటీ, అప్పు చేసినా కూడా డబ్బులు వస్తాయండి, జేబులో డబ్బులు వేసుకుంటాం అప్పు చేసి. రైట్. ఒక అసెట్ కొన్నామండి, అసెట్ కొన్నాము, ఒక మిషనరీ కొన్నాము, ఏమవుతాయండి, జేబు ఖాళీ అవుద్ది. అలాగే ఎక్స్పెన్స్ చేసామండి, ఖర్చు పెట్టాం, జేబు ఖాళీ అయ్యింది, అంతే. అసెట్ తర్వాత ఎక్స్పెన్సెస్ డెబిట్, లయబిలిటీ ఇన్కమ్ క్రెడిట్, అంతే. అలాగే లాసెస్ ఏమైనా ఉంటే కూడా డెబిట్ అండి, గెయిన్స్ ఏమైనా ఉంటే క్రెడిట్. ఆ రూల్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ డిప్రిసియేషన్, నీకు లాస్ లేదా నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ అనండి. డిప్రిసియేషన్ అసెట్, నీకు నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ 4,000 రూపీస్ డెబిట్. క్యాష్ ఎట్ బ్యాంక్ అసెట్. స్టాక్ ఓపెనింగ్ స్టాక్ ఇది 33/3/2022 కదండి క్లోజింగ్ స్టాక్. అంటే అక్రూడ్ ఇంట్రెస్ట్. అక్రూడ్ ఇంట్రెస్ట్ అంటే రావాల్సిన ఇంట్రెస్ట్. బ్యాలెన్స్ షీట్ అసెట్ లో వేసుకుంటామండి, ఇది అసెట్. తర్వాత ఇన్వెస్ట్మెంట్ అసెట్స్, క్యారేజ్ అవుట్ వర్డ్ అండి. క్యారేజ్ ఇన్వర్డ్, క్యారేజ్ అవుట్ వర్డ్ ఏదైనా సరే నీకు ఎక్స్పెన్స్. కాకపోతే క్యారేజ్ ఇన్వర్డ్ ట్రేడింగ్ అకౌంట్ అండి. మనకి తయారైన సరుకులు బయటకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇది P&L అకౌంట్ రాసుకుంటాం. యాక్చువల్ గా మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చేస్తే సంగతి చెబుతున్నాను. నెక్స్ట్ క్యాపిటల్ వచ్చేటప్పటికి నీకు తెలుసు, ఓనర్ కి సంబంధించి ఓనర్ రిలేటెడ్ సేల్స్ ఇన్కమ్, కరెంట్ అకౌంట్ ఆల్రెడీ చెప్పేసారు, క్రెడిట్ బ్యాలెన్స్. పర్చేసెస్ లెడ్జర్ బ్యాలెన్స్, పర్చేసెస్ డెబిట్, ఈ లెడ్జర్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో 60,000 రూపాయలు క్రెడిట్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ లయబిలిటీ, లోన్, ప్రాఫిట్ అండ్ లాస్ క్రెడిట్ బ్యాలెన్స్, బ్యాడ్ డెట్స్ ఇదిగోండి ప్రాఫిట్ అండ్ లాస్ క్రెడిట్ బ్యాలెన్స్ కానీ, ప్రొవిజన్స్ కానీ, జనరల్ రిజర్వ్ కానీ, ఇవన్నీ కూడా క్రెడిట్ బ్యాలెన్స్. బ్యాడ్ డెట్స్ రికవర్డ్, బ్యాడ్ డెట్స్ డెబిట్ చేసాం కాబట్టి ఇప్పుడు రికవర్ అయితే అది రైట్ ఆఫ్ చేయడానికి క్రెడిట్ చేసాం. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 10,000 రూపీస్ ఇన్కమ్, ఇంతే. ఇది టాలీ అయిపోయింది కదా, అయిపోయిందండి. ఇక్కడ అడ్జస్టెడ్ పర్చేజ్ అంటే మీనింగ్ ఇక్కడ చెప్పారు చూడండి. ఓపెనింగ్ స్టాక్ పర్చేజెస్ రెండు యాడ్ చేస్తే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నటువంటి సరుకు చూద్ది. అంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ అంటే మనకి అమ్మడానికి సిద్ధంగా ఉన్నటువంటి సరుకు వస్తుంది అనమాట. కాస్ట్ ఆఫ్ గుడ్స్ ఫర్ సేల్ అని అర్థం. కాస్ట్ ఆఫ్ గుడ్స్ ఫర్ సేల్ కానీ కాస్ట్, దాంట్లో నుంచి క్లోజింగ్ స్టాక్ తీసేస్తే వచ్చేది అడ్జస్టెడ్ పర్చేజెస్ అండి మనకి. ఓకేనా? ఓకే. ఇక్కడ మనకు అందుకే అడ్జస్టెడ్ పర్చేసెస్ ఇచ్చారు కాబట్టి, అడ్జస్టెడ్ పర్చేస్ అంటే ఏంటి, స్టాక్ తీసేసి ఉంది కాబట్టి మనకి ఏంటి అంటే ఇక్కడ మనకి స్టాక్ అని రాసుకుంటాం. క్లియరా? నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఇంకోటి ఇచ్చారండి, ఇది కూడా సింపులే. కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ 7,50,000 అంట. ఏమంటున్నారు, ద గివెన్ ట్రయల్ బ్యాలెన్స్ బేకరీ ఫర్ ద క్వార్టర్ January to March 22 has been prepared by an item. ఏమంట, you are the senior accountant of the concern and has been given responsibility to check the same and redraft it if required. అవసరమైతే దాన్ని మళ్ళీ రీడ్రాఫ్ట్ చేయమన్నారు. కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ రైటే, ఇది డెబిట్ బ్యాలెన్సే. క్లోజింగ్ స్టాక్ అండి 1,20,000 రూపీస్ కాదు. మనకి ఏంటి అంటే దాన్ని కూడా మనం ఎక్కడ రాసుకోవాలండి, ఇది అసెట్ కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ రాసుకోవాలి. ఇది ఏంటండి, అసెట్ అని రాసుకోండి. సండ్రీ డెటార్స్, ఇది డెబిట్ బ్యాలెన్స్ అండి, అసెట్. మన పైన చెప్పాను కదండి ఆ మాదిరి. తర్వాత సండ్రీ క్రెడిటార్స్ అండి. సండ్రీ క్రెడిటార్స్ అంటే లయబిలిటీ రైట్, క్రెడిట్ రైట్ రాశాడు. తర్వాత ఫిక్స్డ్ అసెట్ డెబిట్ బ్యాలెన్స్. ఓపెనింగ్ స్టాక్, ఓకేనా? ఓపెనింగ్ స్టాక్ కూడా అంతే అసెట్టేగా. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఎక్స్పెన్సెస్, మనకి ఇక్కడ ఏంటి అంటే కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఇచ్చారు కాబట్టి దీంట్లో అడ్జస్ట్ అయిపోయింది అనేసి మనం ట్రీట్ అవుతాం అనమాట. తర్వాత
ఎక్స్పెన్సెస్ 60,000 రూపీస్, సేల్స్ తెలుసుగా ఎక్స్పెన్సెస్ అనేది నీకు డెబిట్ బ్యాలెన్స్, తర్వాత నీకేంటి ఇది డెబిట్ బ్యాలెన్స్ ఎక్స్పెన్స్ కిందకి వస్తుంది. ఎక్స్పెన్సెస్ సేల్స్ ఇన్కమ్ అండి, సేల్స్ అనేది ఇన్కమ్, క్రెడిట్ బ్యాలెన్స్. క్యాపిటల్ 2,70,000 రూపీస్, ఇది ఈక్విటీ, ఓనర్స్ ఈక్విటీ, ఇది మనకి క్రెడిట్ బ్యాలెన్స్. ఆ మాదిరి ఇక్కడ రాశారు. కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ 7,50,000 అండి ఎక్స్పెన్స్. ఓకేనా, మనకి కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అంటే ఏంటంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ అని అర్థము. దీంట్లో ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజ్ యాడ్ అయ్యి ఉంది. ఓకేనా, మనం ఇప్పుడు ఏంటి క్లోజింగ్ స్టాక్ కూడా తీసి వేసాము కాబట్టి 1,20,000 రూపీస్ స్పెషల్ గా ఇక్కడ రాసాము. అర్థమవుతుందా? కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ అయ్యింది కాబట్టి మనం ఇక్కడ స్పెషల్ గా మళ్ళీ చేర్చుకున్నాం 1,20,000 రూపీస్. రైట్, అక్కడ రాసాం కాబట్టి ఇక దీంట్లో ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేస్ కలిసి ఉన్నాయి. ఎక్స్పెన్స్, తర్వాత అసెట్, తర్వాత 1,80,000 తెలిసిందే ఇదిగో నేను చెప్పినట్టుగానే ఇక్కడ ఇచ్చారు. లయబిలిటీ, ఫిక్స్డ్ అసెట్స్ 1,50,000 రూపీస్ అసెట్, వేజెస్, సాలరీస్, అదర్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్. డెబిట్ బ్యాలెన్స్, సేల్స్, క్రెడిట్ బ్యాలెన్స్, క్యాపిటల్, ఈక్విటీ. రైట్, నేను ఇందాక ఏవైతే నేను ఇక్కడ చెప్పానో అదే చెప్పారు. తర్వాత అయిపోయిందండి. న్యూమరికల్ ప్రాబ్లమ్ లో ఏమైనా ఉన్నాయేమో చూద్దాము, తర్వాత చూడండి. రైట్, ఇది అయిపోతే 2024 పేపర్. The total of debit side of the trial balance SR Limited as at 31st/3/2021 is 2,92,000 డెబిట్ బ్యాలెన్స్ అండి, ఇది డెబిట్. నెక్స్ట్ క్రెడిట్ వచ్చేటప్పటికి ఇది అయితే ఏమైందంట, కొన్ని తప్పులు ఏమో జరిగినట్టున్నాయి చూద్దాం. అయితే డెబిట్ ఎంత అండి, 2,92,000 అండి డెబిట్. క్రెడిట్ వచ్చేటప్పటికి 1,80,800 రూపీస్. రైట్, ఓపెనింగ్ స్టాక్ 12,000 రూపీస్ అండి. యాక్చువల్ గా కరెక్ట్ ఫిగర్ ఇదైతే రాంగ్ 8,000 అట. అసలు రాసింది 8,000, రాయాల్సింది 12,000. అర్థమవుతుందా? అంటే 4,000 రూపాయలు తక్కువగా రాశారు. సో డెబిట్ సైడ్ 4,000 రూపాయలు మనం ఏం చేద్దామండి, లెస్ యాడ్ చేద్దాం. యాక్చువల్ గా రాయాల్సినటువంటిది 12,000, ఆల్రెడీ 8,000 రాశారు, ఇంకా 4,000 రాయాలి కాబట్టి మనం డెబిట్ సైడ్ అమౌంట్ తక్కువ ఉంది కాబట్టి యాడ్ చేసాం. అంటే అండర్ కాస్టింగ్ ఆఫ్ ఓపెనింగ్ స్టాక్ అంటే దీని మీనింగ్. నెక్స్ట్ కరెక్ట్ ఫిగర్ అన్నారు, చూసారు చదివారా? ఇదేమో ఫిగర్స్ యాజ్ ఇట్ అపియర్స్, ట్రయల్ బ్యాలెన్స్ ఇలా రాశారనమాట, అంటే తక్కువగా రాశారు. ఇది ఏది ఓపెనింగ్ స్టాక్. సాలరీస్ 28,800, 50,004. అబ్బో ఓవర్ కాస్టింగ్ అంటే సాలరీ అనేది ఎక్స్పెన్స్ అంటే డెబిట్ బ్యాలెన్స్, డెబిట్ లో మనకి ఎక్కువగా రాశారు కాబట్టి దాన్ని రైట్ ఆఫ్ చేయడానికి మనం డిఫరెన్స్ చూసుకోండి. 50,000 రూపీస్ 400 రూపీస్ మైనస్ 2,800 ఈజ్ ఈక్వల్ టు 21,600 రూపాయలు ఎక్కువగా రాశారండి, దాన్ని నేను తీసివేస్తా. నెక్స్ట్ అకౌంట్ రిసీవబుల్ డెబిట్ బ్యాలెన్స్ అండి. మనకి డెబిట్ బ్యాలెన్స్ అంటే ఇది అసెట్ లో రాసుకుంటాము. డెబిట్ బ్యాలెన్స్ అబ్బో ఎక్కువగా రాశారండి, ఎంత ఎక్కువగా రాశారు దాన్ని ఇప్పుడు తీసి పారేస్తాను నేను. 1,26,400 రూపీస్ మైనస్ 83,200 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 43,200 రూపీస్. దీన్ని కూడా తీసి పారేసాయి. రైట్, ఇదంతా కూడా ఏంటి, డెబిట్ బ్యాలెన్సెస్ అండి మనకి ఇప్పుడు వస్తుంది. ఇది క్రెడిట్ బ్యాలెన్స్. ట్రేడ్ క్రెడిటార్స్ అనేది లయబిలిటీ అండి. లయబిలిటీ ఏంటి అంటే 64,800 రూపీస్ రాయాల్సింది 14,400 రాశారు, అండర్ కాస్టింగ్ జరిగింది. సో ఇప్పుడు నేను యాడ్ చేస్తా. 64,800 రూపీస్ మైనస్ 14,400 రూపీస్ ఎంత డిఫరెన్స్ అంటే 50,400 రూపీస్ డిఫరెన్స్ అండి. రైట్, ఇప్పుడు మొత్తం మనం టాలీ చేద్దాం. ప్లస్ 1,80,800 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 2,31,200 అండి. అలాగే ఇటు సైడ్ కూడా 2,92,000 రూపీస్ ప్లస్ 4,000 రూపీస్ మైనస్ 21,600 రూపీస్ మైనస్ 43,200 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 2,31,200 రూపీస్ సరిపోయింది. అయిపోయింది, తీసేయండి. ఇక ఎగ్జామ్ ప్రాబ్లంకి వెళ్ళిపోతున్నా అండి. చాలా లెంగ్తీ ప్రాబ్లం ఇచ్చారు, 7 మార్కులకి ఇచ్చారండి. ప్రాబ్లం నెంబర్ వచ్చేటప్పటికి నీకు 2లో బి. రైట్, ఏమడిగారు? ఫ్రమ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ప్రిపేర్ అండ్ అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేయమన్నారండి. అంటే ఇప్పుడు సపోజ్ ఒకటి చెప్తే అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఎలా తయారు చేస్తామంటే నేను ఆల్రెడీ చేస్తాను. ఇక్కడ నీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా, మనకు ఒక ఎగ్జాంపుల్ తో మొత్తం అర్థం అవ్వాలి. మనకి లెక్కలు చేస్తామండి మనం ట్రయల్ బ్యాలెన్స్ లో. నీకు మెషినరీ ఇచ్చారండి, మెషినరీ 50,000 ఇచ్చారండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ కింద అడ్జస్ట్మెంట్ లో నీకు అడ్జస్ట్మెంట్ అనేసి డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ 10% అన్నారు. 10% అన్నారండి, అంటే ఎంత అండి, 5,000 రూపాయల డిప్రిసియేషన్.
10% అని అంతేనా? 5,000 రూపాయలు డిప్రిసియేషన్. మనకి మెషినరీ 50,000 ఇచ్చి అడ్జస్ట్మెంట్ లో డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ 5,000 ఇచ్చారు అంటే మీనింగ్ ఏంటి అంటే ఈ 50,000 రూపాయల్లో 5,000 రూపాయలు లెస్ చేయలేదు, 5,000 రూపాయలు తీసివేయలేదు అని అర్థమైందా? ఈ 50,000 రూపాయల్లో 5,000 తీసివేయలేదు, మనము ఇప్పుడు తీసివేయాలి. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే P&L అకౌంట్ లో 2 డిప్రిసియేషన్ ఆయన 5,000 రాసుకుంటాము. బ్యాలెన్స్ షీట్ లో మెషినరీ అకౌంట్ లో నుండి 50,000 రూపాయల నుంచి 5,000 తీసేసి మనం ఎంత చూపిస్తామంటే బ్యాలెన్స్ షీట్ లో 45,000 రూపాయలు. దీన్ని ఎక్స్పెన్స్ గా ట్రీట్ చేసి దీన్ని డిప్రిసియేషన్ నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ గా ట్రీట్ చేసి మనం 5,000 రూపాయలని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ రాస్తాము. ఈ ఎఫెక్ట్ మనం ఇస్తాం. బ్యాలెన్స్ షీట్ లో 45,000. అది ఎప్పుడు మనకి అడ్జస్ట్మెంట్ గా మనకి ఇలా కింద ఇచ్చినప్పుడు, రైట్? ఇప్పుడు ఏంటంటే మనల్ని అడ్జస్ట్మెంట్ ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేయమన్నారు. తయారు చేయమనేసి నిన్ను ట్రయల్ బ్యాలెన్స్ అండి ఇక్కడ మనకి ఫైనల్ అకౌంట్స్ చేయట్లా. సో ఈ 5,000 రూపాయలు ఇలా ఇచ్చారండి 10% అని చెప్పి అప్పుడు మనం ఏం చేస్తామంటే అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ లో 50,000 వేయకూడదండి. మెషినరీ అడ్జస్ట్ చేస్తే ఏమవుతుందండి? 50,000 రూపాయల్లో నుంచి 5,000 పోతే నీకు 45,000 అడ్జస్ట్ చేస్తే మళ్ళీ ఏం రాయాలి? ఇలా రాసినప్పుడు నీకు డిప్రిసియేషన్ అనేది ఇక్కడ అడ్జస్ట్మెంట్ లో కనబడదు. ఆల్రెడీ అడ్జస్ట్ అయిపోయింది ట్రయల్ బ్యాలెన్స్ లో. మరి అలా అడ్జస్ట్ అయిపోయి వదిలేస్తే ఎలా అండి? దీన్ని మనము P&L అకౌంట్ లో చూపించాలిగా. P&L అకౌంట్ లో చూపించండి బాబు అనేసి 5,000 రూపాయలు ఇక్కడ ఇస్తాడండి. మళ్ళీ అర్థమైందా? అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ లో ఎలా ఉంటదంటే ఇదిగోండి, ఇది మ్యాటర్ మనకి. ఆల్రెడీ మెషినరీ కనుక అడ్జస్ట్ అయిపోతే, మెషినరీ అకౌంట్ అడ్జస్ట్ అయిపోతే 5,000 రూపాయలు ముందే తీసేసి 45,000 తర్వాత మనకి P&L అకౌంట్ మరి అలా రాసి ఊరుకుంటే మనం రాయం కదండి, పాయింట్ ఇగ్నోర్ చేస్తాం కదా. అందుకని ఇక్కడ రాస్తారు స్పెషల్ గా ట్రయల్ బ్యాలెన్స్ మనకు కనబడతా ఉంటాయి ఒక్కోసారి. డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ, డిప్రిసియేషన్ ఆఫ్ ఫర్నిచర్ కనబడతా ఉంటాయి. అలా ఇది అనమాట పాయింట్. ఇప్పుడు మనల్ని ఏం చేయమంటున్నాడంటే నీకు ఇప్పుడు 50,000 ఇచ్చాడండి ట్రయల్ బ్యాలెన్స్ లో, ఇప్పుడు అడ్జస్ట్ చేయమంటున్నారు నిన్ను. అంటే ఇప్పుడు ఈ 1,000 రూపాయలు మనం ఎలా ట్రీట్ చేస్తాము అంటే 2 మెషినరీ రాసి వాడు 50,000 ఇస్తే 50,000 తీసేసి 45,000 రాసి మళ్ళా డిప్రిసియేషన్ అని మనం 5,000 రాస్తామండి. అది మ్యాటర్. ఇప్పుడు ఒక్కొక్కసారి మీకు డెటార్స్ ఇస్తారండి. డెటార్స్ 1,00,000 రూపీస్ ఇస్తారండి, రైట్? కింద బ్యాడ్ డెట్స్ కూడా ఇస్తారు. బ్యాడ్ డెట్స్ కూడా ఒక నిమిషం. డెటార్స్ నీకు 90,000 ఇచ్చారు, 1,10,000 రూపీస్ ఇచ్చారండి. బ్యాడ్ డెట్స్ 10,000, 90,000 డెటార్స్. బ్యాడ్ డెట్స్ 10,000 ఇచ్చారు నీకు ట్రయల్ బ్యాలెన్స్ లో. నేను లెక్క చేయమన్నారు. ఏది? నువ్వు ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ ఇవ్వు బాబు అన్నారు. అప్పుడు దీని మీనింగ్ ఏంటనుకున్నారు? 90,000 రూపీస్ లో 10,000 రూపాయలు తీసేసి వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 90,000 రూపీస్ బ్యాలెన్స్ షీట్ లోనే డైరెక్ట్ గా 90,000 రూపీస్ డెటార్స్ రాస్తారండి. మనం P&L అకౌంట్ లో బ్యాడ్ డెట్స్ అనేసి ఇదిగోండి బ్యాడ్ డెట్స్ 2 బ్యాడ్ డెట్స్ అని P&L అకౌంట్ లో 10,000 రాస్తామండి, రైట్? అర్థమవుతుందా? ఎప్పుడు మన ట్రయల్ బ్యాలెన్స్ లోనే ఆల్రెడీ ఇస్తే అర్థం ఏంటి అంటే ఆల్రెడీ ఇలా ఇచ్చినప్పుడు డెటార్స్ లో అడ్జస్ట్ అయిపోయింది. అదే ఈ 10,000 ఇక్కడ రాసి ఉండకపోతే డెటార్స్ ఎంత? 10,000. అప్పుడు కింద ఇచ్చేవాడు అడ్జస్ట్మెంట్ గా ఏమని? డెటార్స్ 1,00,000 రూపాయలు అడ్జస్ట్మెంట్ చెయ్యండి, బ్యాడ్ డెట్స్ ఒక 10,000 రూపాయలు అని కింద ఇస్తే ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఇదిగోండి ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ లోనే 2 బ్యాడ్ డెట్స్ అని రాసేసి 10,000 రాస్తాము. అలాగే బ్యాలెన్స్ షీట్ లో వచ్చేటప్పటికి వాడు తీసేయలేదు కదండి, మనం డెటార్స్ రాసుకుని 1,00,000 రూపాయల నుంచి అడ్జస్ట్మెంట్ 2 చోట్ల చూపించి ఇప్పుడు మనం 90,000 చేస్తాము. అర్థమవుతుందంటే నేను చెప్పేది? అది మ్యాటర్. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి సమ్ చూద్దాము. జస్ట్ మీకు అర్థం కావడానికి ఒక మ్యాటర్ చెప్పాను, దీని ప్రకారం అర్థం చేసుకోండి. మనల్ని ట్రయల్ బ్యాలెన్స్ అడ్జస్ట్ చేయమన్నాడండి. ఇప్పుడు ఎక్కడ ఉంది సమ్? ఇది ఒక్కొక్క పాయింట్ చూద్దాం. పర్చేసెస్ తర్వాత చెప్తాను లాస్ట్ కి. ఈ వేటికి అడ్జస్ట్మెంట్ లేవో అవన్నీ రాసేసుకుందాం ముందు. ఒకసారి చూడండి. సాలరీస్ వేజెస్ కి అడ్జస్ట్మెంట్ ఉంది. ఇన్సూరెన్స్ వాస్ పెయిడ్ టు ఎక్స్టెంట్ అడ్జస్ట్మెంట్ ఉంది. ఏ సమ్ 500 రూపీస్ రిటర్న్ ఆఫ్ యాజ్ బ్యాడ్ డెట్స్ అడ్జస్ట్మెంట్ ఉంది. సన్రీ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ 2,000 రూపీస్. ఎక్స్పెన్సెస్ అంటే మనకి ప్రొప్రైటర్ వాడుకున్నవి కూడా మనకి సన్రీ ఎక్స్పెన్సెస్ లో చూపించారంట, అడ్జస్ట్మెంట్ ఉంది. సేల్స్ కి అడ్జస్ట్మెంట్ ఉందండి. సేల్స్ అంటే మనకి డేటాస్ రిలేటెడ్ గా కూడా గుర్తుపెట్టుకోండి. డిప్రిసియేషన్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. క్లోజింగ్ స్టాక్ రైట్ లేనివేంటి? క్యారేజ్ ఇన్వర్టర్ రాసేయి. తర్వాత రెంట్స్ ఇవన్నీ రాసేసాయి. ఇంట్రెస్ట్ రాసేసాయి. ఓకేనా? క్యాష్ ఎట్ బ్యాంక్, బిల్స్ పేయబుల్, సన్రీ క్రెడిటార్స్, ప్లాంట్ అండ్ బిల్స్ రిసీవబుల్, సన్రీ డెటార్స్ వద్దు, క్యాపిటల్ రాసేసాయి. ఓకే, ఓపెనింగ్ స్టాక్ రాసాయి. ఇవన్నీ రాసేసేయండి, మాట్లాడకుండా రాసేయండి, రైట్? ఇదిగో రాసేసా, ఏమి మాట్లాడకుండా రాసేసేయండి. ఇదిగో టిక్ కొట్టినాయండి. క్యారేజ్ ఇన్వర్డ్, ఓకేనా? తర్వాత రెంట్స్, ట్యాక్సెస్, తర్వాత ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ వద్దండి చెప్తా. తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ పెయిడ్ అండి, తర్వాత క్యాష్ అండ్ బ్యాంక్ అండి, తర్వాత బిల్స్ రిసీవబుల్, తర్వాత ఓపెనింగ్ స్టాకు, తర్వాత క్లోజింగ్ స్టాక్ గురించి కూడా విషయం ఉంది చదువుతా. తర్వాత ఇట్రా నీకు బిల్స్ పేయబుల్, తర్వాత సన్రీ క్రెడిటార్స్, తర్వాత క్యాపిటల్. ఈ టిక్స్ కొట్టిన అన్ని కూడా ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ కూడా లేవు, ఇవ్వలేదు కాబట్టి రాసేసావు. ఇప్పుడు చూడు,
ఫస్ట్ వేజెస్ సంగతి చూద్దాం. వేజెస్ సాలరీస్ లాస్ట్కి వద్దాం. పర్చేసెస్ దగ్గర నుంచి వేజెస్ సాలరీస్ నీకు ట్రయల్ బ్యాలెన్స్ లో 6,000 10,000 ఇచ్చారు. బాగానే ఉంది. అయితే ఏంటంట అంటే సాలరీస్ వేజెస్ డ్యూ టు బి పెయిడ్ అంటే అవుట్ స్టాండింగ్ సాలరీస్ అవుట్ స్టాండింగ్ వేజెస్ అంతేనా, 2,000 1,000 వీటిని మనం అడ్జస్ట్ చేయమన్నారండి. మనల్ని అడ్జస్ట్ చేయమన్నారు అంటే ఇదిగోండి ఏం లేదు, ఇదిగోండి వేజెస్ 6,000 రూపాయలు ప్లస్ 1,000 7,000, సాలరీస్ 10,000 ప్లస్ 2,000 అంటే 7,000 12,000 రూపాయలు రాసాము. కాబట్టి ఎలా రాస్తాం మనం, అసలు ఆల్రెడీ పే చేయకపోతే ఎలా రాస్తావు నువ్వు? సో మనం 7,000 12,000 ఏవైతే రాసామో అవుట్ స్టాండింగ్ వి, ఇదిగోండి ఇది ఇక్కడైతే అడ్జస్ట్ చేసాం మనం, దాన్ని అవుట్ స్టాండింగ్ వేజెస్ అవుట్ స్టాండింగ్ సాలరీస్ ని ఇలా రాసుకున్నాం. రైట్, ఇలా కనుక మనం ట్రయల్ బ్యాలెన్స్ లో ఇస్తే ఏం చేస్తామండి మనం, గుర్తుందా మీకు? పిఎండ్ఎల్ అకౌంట్ లో రాసుకోకుండా, ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ లో రాసుకోకుండా డైరెక్ట్ గా బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళి నువ్వేం చేస్తున్నావు, అవుట్ స్టాండింగ్ వేజెస్ ఏవైతే ఉన్నాయో అవుట్ స్టాండింగ్ వెయ్యి తర్వాత 2,000 రూపాయలు రాస్తాం. అవునా, ఇలా డైరెక్ట్ గా రాసేస్తాం అనమాట. అవుట్ స్టాండింగ్ వేజెస్ అవుట్ స్టాండింగ్ సాలరీస్ అర్థమవుతుందండి. ఇక్కడేమో యాడ్ చేసాము 7,000 12,000, వాటిని మళ్ళీ తీసుకెళ్లి రైట్ ఆఫ్ చేసాం. ఇదేనండి అడ్జస్ట్ చేయడం అంటే, అడ్జస్టింగ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే. నెక్స్ట్ రెంట్ రేట్స్ అండ్ ట్యాక్సెస్, పాపం ఏం లేదండి, ఈమె ముస్తాబైన పెళ్లి కూతురు అలాగే ఉంచండి. నెక్స్ట్ ఇన్సూరెన్స్, ఇన్సూరెన్స్ 1,500 రూపీస్ ఉందండి, దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది. ఇన్సూరెన్స్ వాజ్ పెయిడ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 300. ఇన్సూరెన్స్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్, పెయిడ్ ఇన్ అడ్వాన్స్ అంటే తీసి అవతల పడేయండి. ఇదిగోండి 1,500 రూపాయలు మైనస్ 300 తీసి అవతల పడేయండి. పెయిడ్ ఇన్ అడ్వాన్స్ అనేది మనకు తెలుసు కదండి, అది అసెట్ కదా, డెబిట్ బ్యాలెన్స్ కదండి, ఇదిగోండి. సో డెబిట్ లో రాయండి 300 రూపాయలు. రైట్, 300 తీసేసాము, 1,200 రూపాయలు 300 రూపాయలు, అది మ్యాటర్. నెక్స్ట్ అదే కనుక అడ్జస్ట్ చేయకపోతే మనకి ఇన్సూరెన్స్ ట్రయల్ బ్యాలెన్స్ లో 1,500 ఉండేది, ఈ 300 రూపాయలు అడ్జస్ట్మెంట్ లో ఇచ్చేవాళ్ళు. అడ్జస్ట్మెంట్ లో ఇస్తే మనం పిఎండ్ఎల్ అకౌంట్ లో తీసేసి 1,200 చూపించే వాళ్ళమి. అడ్జస్ట్మెంట్ గా ఇస్తే మనకి ఏది పిఎండ్ఎల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ రాసేటప్పుడు ఆ 300 రూపాయలని మనం లయబిలిటీ, అది పెయిడ్ ఇన్ అడ్వాన్స్ అనేది అసెట్ కింద ట్రీట్ చేసుకుని రాసుకునే వాళ్ళం మనం. అర్థమవుతుందా? రైట్, నెక్స్ట్ చిన్న లాజిక్, అది కొంచెం మిస్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. మనకి రివిజన్ క్లాస్ కాబట్టి ఇంతకన్నా స్లోగా చెప్పడం వీలు అవ్వదు కదా, ఎందుకంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళబోతున్నారండి కొన్ని గంటల్లో. సండ్రీ నెక్స్ట్ ఇంకేముందండి, జస్ట్ చూసుకుంటే వెళ్ళిపోండి, నేను చెప్పే మాటలు ఇంట ఇవి. ఇంకేమున్నాయి, రెంట్ అయిపోయింది, ఇన్సూరెన్స్ అయిపోయిందని, ఇంట్రెస్ట్ పెయిడ్ 1,000 రూపాయలు అండి, దీనికి ఏం అడ్జస్ట్మెంట్ లేదు, తీసేయండి. సేల్స్ 95,000 రూపీస్ అండి, దీనికి చాలా కథలు ఉన్నాయి. 95,000 రూపీస్ సేల్స్ మించి వచ్చేసి నీకు సేల్స్ ఫర్ ద పీరియడ్ ఇంక్లూడ్ 500 వర్త్ ఆఫ్ గూడ్స్ టేకెన్ బై ది ప్రొపరైటర్, ఓకే, పర్ పర్సనల్ కన్జంప్షన్. సో పర్చేసెస్ మీద ఎఫెక్ట్ చూపించిందండి, పర్చేసెస్ నుంచి లెస్ చేస్తాము. హీ హ్యాస్ ఆల్సో టేకెన్ గూడ్స్ వర్త్ 1,000 రూపాయలు, ఈ 1,000 రూపీస్ గూడ్స్ కూడా పర్చేసెస్ లో నుంచి తీసేస్తామండి, పర్చేసెస్. ఓకేనా, పర్చేసెస్ కి రిలేటెడ్ ఈ రెండు కూడా. తర్వాత ఫర్ పర్సనల్ కన్సంప్షన్ విచ్ హ్యాస్ నాట్ బిన్ రికార్డెడ్ బుక్స్. ఓకే, ఇక్కడ ఏంటి, సేల్స్ లో ఇంక్లూడ్ అయ్యింది ఈ 500 రూపాయలకు ఒకటి మాత్రమే. మనం ఏంటంటే సేల్స్ మీద ఇంపాక్ట్ పడింది కాబట్టి ఇదిగోండి, సేల్స్ ఎక్కడ రాస్తాం, ఇదిగోండి 95,000 రూపీస్ 500 తీసేసాం. ఇంకా నెక్స్ట్ 1,000 రూపాయల గురించి ఏదైతే ఉందో అది సేల్స్ మీద ఇంపాక్ట్ పడలేదు కాబట్టి దాన్ని ముట్టుకోవద్దు. నెక్స్ట్ దీన్ని ఎక్కడ ఇవ్వాలి, ఇంకా ఓన్ గా తీసుకెళ్లిపోయారండి డ్రాయింగ్స్, ఇదిగోండి 500 రూపాయలు డ్రాయింగ్స్ కింద తీసుకెళ్లారు కాబట్టి నేను ఇక్కడ తీసేసాను 65,000. ఈ 20,000 ఏంటో తర్వాత చూద్దాం. తర్వాత డ్రాయింగ్స్ అండి, 500 రూపాయల గూడ్స్ ఏవైతే ఉన్నాయో పర్చేసెస్ లో నుంచి మనకి మన వ్యాపారం కోసం కొన్నటువంటి గూడ్స్ అంటే పర్చేసెస్ నుంచి తీసుకెళ్లారు కాబట్టి పర్చేసెస్ తగ్గించాలి. ఇంకో చోట డ్రాయింగ్స్ కింద రాసుకోవాలండి, ఇదిగోండి డ్రాయింగ్స్ కూడా రాసేద్దాం. చూడండి డ్రాయింగ్స్, ఇదిగోండి డ్రాయింగ్స్ 500 రూపాయలేమో ఇవి గూడ్స్, ఈ 1,000 రూపాయలేమో నీకు క్యాష్, ఈ 2,000 ఏమో ఎక్స్పెన్సెస్ లో ఇంక్లూడ్ అయి ఉన్నాయంటండి, చెప్తా నేను. చూద్దాం, తర్వాత చూద్దాం. నెక్స్ట్ క్యాష్ ఎట్ బ్యాంక్ రాసేయండి, బిల్స్ పేయబుల్ యాజ్ ఇట్ ఈస్, సండ్రీ క్రెడిటార్స్ యాజ్ ఇట్ ఈస్, ప్లాంట్ అండ్ మెషినరీ, బిల్డింగ్, ఫర్నిచర్, ఈ 3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి చూద్దాము. ఈ మూడింటి గురించి డిప్రిసియేషన్ చెప్పారు. ఇదిగోండి ఇదిగోండి డిప్రిసియేషన్ రండి రండి డెబిట్ సైడ్ కి రండి. ఇదిగో తీసేసినట్టే తీసేయాలి, మళ్ళా రాయాలి కింద. ఇదిగోండి 10,000 లోని 10% పోతే 9,000, 5,000 మైనస్ 5% 4,750, 3,000 మైనస్ 10% 2,700. మళ్ళీ ఏం చేయాలండి, ఇదిగో డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ, డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్, డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్, ఈ మొత్తం కలిపి 1,550 రూపాయలు. నేను ఇందాక ఒక మెషినరీ నీకు ఎగ్జాంపుల్ చెప్పుకున్నానండి. రైట్, వీటిలో నుంచి తీసేసినట్టు తీసేయాలి, మళ్ళీ ఏం చేయాలంటే వీటిలో అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ సెపరేట్ గా 1,550 రూపాయలు రాసుకున్నాము. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ డైరెక్ట్ గా సండ్రీ డెటార్స్ సంబంధించి చూద్దామండి. సండ్రీ డెటార్స్ వచ్చేటప్పటికి నీకు ఎంత అంటే డెబిట్ సైడ్ చూసుకోండి, 40,000 రూపీస్ ఎక్కడున్నారండి సండ్రీ డెటార్స్, ఇదిగోండి 40,000 రూపాయలలో నుంచి మనకి బ్యాడ్ డెట్స్ ఉన్నాయంటండి. బ్యాడ్ డెట్స్ ఇదిగోండి సమ్ ఆఫ్ 500 రూపీస్ రిటర్న్ ఆఫ్ బ్యాడ్ డెట్ అవుట్ ఆఫ్ సండ్రీ డెటార్స్ ప్రొవిజన్
రాయకూడదు బ్యాడ్ డెట్స్ నుంచి. దాన్ని ప్రొవిజన్ ఏం చేస్తాము అంటే మనం క్రెడిట్ లో చూపించుకుంటాం ప్రొవిజన్స్ అన్ని కూడా. సో ఈ సండ్రీ డెటార్స్ నుంచి ఎక్కడున్నారండి డెటార్స్? ఇదిగోండి డెటార్స్ పాయింట్ 40,000 మైనస్ 500. తర్వాత ఇక్కడ మనకు సేల్స్ లో ఇంక్లూడ్ అయి ఉన్నాయండి. పాపం సేల్స్ లో ఇక్కడ సేల్స్ లో ఇంక్లూడ్ అయ్యింది ఏదైతే ఉందో మనం సేల్స్ జరిగినాయి సేల్స్ లో కూడా రాసుకున్నాము. అలాగే డెటార్స్ అమౌంట్ రావాల్సినట్టు రాసుకుంటాం కాబట్టి ఆ 500 కూడా ఇక్కడ తీసేయాలి. ఇదిగోండి 2,500 తీస్తే 39,000 తీసేయండి. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ అనే పాయింట్ చెప్పాను కదా, ఒక పక్కన తీసేసినట్టే తీసేయాలి మళ్ళీ రాయాలి. 500 రూపీస్ బ్యాడ్ డెట్స్ ప్లస్ 1950 రూపీస్ ఏమిటండి అది? ఏమిటో మరి చూద్దాం. 1950 రూపీస్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అయి ఉంటుంది అంతేనా. మనము ఇదిగో డెటార్స్ మొత్తం 40,000 రూపీస్ మైనస్ 500 రూపాయలు ఇది బ్యాడ్ డెట్స్ తీసేస్తే 39,500. దీంట్లోంచి 500 రూపాయలు మనకు సేల్స్ లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి కదండి. సేల్స్ లో ఇంక్లూడ్ అయినటువంటి ఏమిటవి సేల్స్ లో ఇంక్లూడ్ అయినాయి? డ్రాయింగ్స్ కోసం తీసుకెళ్ళినటువంటి 500 రూపాయలు ఉన్నాయి కదా, అవి కూడా తీస్తే 39,500లో 39,000. దీని మీద మనం ప్రొవిజన్ క్రియేట్ చేసామండి. 1950 వచ్చింది. ఎంతండి ప్రొవిజన్? 39,000 మీద ప్రొవిజన్ 5% అనుకుంటండి. సో మనకి ఒకసారి క్యాల్కులేషన్ 39,000 ఇంటూ 5% 1950 ఇంటూ 5% 1950. ఇది ఏంటి అంటే ప్రొవిజన్ రైట్. ఇదిగోండి ఇక్కడ రాశారు కలిపి 24,50. నెక్స్ట్ సండ్రీ ఎక్స్పెన్సెస్ 5,000 రూపీస్ అండి. సండ్రీ ఎక్స్పెన్సెస్ సమ్లో ఉన్నాయి చూడండి. సండ్రీ ఎక్స్పెన్సెస్ 5,000 రూపాయలు అయితే 5,000 రూపాయల్లో నుంచి మనం సండ్రీ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ వాటిలో ఈ 2,000 రూపాయలు స్పెండ్ ఫర్ ద పర్సనల్ పర్పస్ ఆఫ్ ది ప్రొపరైటర్ డ్రాయింగ్స్ కలిసి ఉన్నాయటండి. సో మనం లెస్ చేసేసాము. ఇదిగో 2,000 లెస్ చేసాము. మరి డ్రాయింగ్స్ దగ్గర రాసామా లేదా? ఇదిగో రాసాను నేను. ఇదిగో 1,000 రూపాయలు రాసుకున్నానండి డ్రాయింగ్స్ దగ్గర. క్లియరా? తర్వాత సేల్స్ వర్ అయిపోయింది కదండి. ఇది అడ్జస్ట్మెంట్ అయిపోయింది. తర్వాత డిప్రిసియేషన్ అయిపోయింది. తర్వాత క్లోజింగ్ స్టాక్ 20,000 రూపాయలు. అడ్జస్టెడ్ పర్చేజెస్ తీసుకుంటున్నాం మనం. అంటే ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ ఏదైతే ఉందో మనకి డైరెక్ట్ గా ట్రయల్ బ్యాలెన్స్ లో 20,000 రూపాయలు రాస్తున్నాము అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ అసెట్ కింద 20,000 రూపాయలు చూపిస్తున్నాము అంటే ఇక్కడ నువ్వు స్టాక్ లో నుంచి పర్చేసెస్ లో మనకి ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉన్నటువంటి 20,000 రూపాయలు లెస్ చేసేసాయి. ఇక్కడ లెస్ చేసేసాం, ఇక్కడ రాసుకున్నావు. అదే మనకి అడ్జస్ట్మెంట్ లో ఇస్తే మీనింగ్ ఏంటి అంటే అడ్జస్ట్మెంట్ లో ఇచ్చారనుకోండి మనం ఇలా రాయమా? ట్రేడింగ్ అకౌంట్ లో బై క్లోజింగ్ స్టాక్ రాసి మళ్ళీ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ లో రాస్తామా లేదా మనం క్లోజింగ్ స్టాక్ ని? అంటే ఇక్కడ పర్చేజెస్ లో కలిసి ఉంది కాబట్టి దాన్ని లెస్ చేసాం. ఇప్పుడు అడ్జస్ట్ చేసామంటే అర్థం ఏంటంటే డైరెక్ట్ గా క్లోజింగ్ స్టాక్ ని మనం ట్రయల్ బ్యాలెన్స్ లో రాసుకున్నాము అంటే ఇక్కడ మనం లెస్ చేసుకుని చూపించాలి. పర్చేజెస్ లో ఉండకూడదు. ఇక్కడ ఉండి ఎక్కడ ఉంటే డబల్ అమౌంట్ అవుదా? ఇప్పుడు ఇలాంటి క్లోజింగ్ స్టాక్ ని మనం డైరెక్ట్ గా బ్యాలెన్స్ షీట్ లోనే రాస్తాము అంతే. రైట్. టోటల్ అమౌంట్స్ యాడ్ చేసేసుకుంటే మనకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది చూద్దామా. 1,000 ప్లస్ 2,000 రూపీస్ ప్లస్ 94,000 రూపీస్ 500 ప్లస్ 5,800 రూపీస్ ప్లస్ 35,000 రూపీస్ ప్లస్ 1950 ప్లస్ 66,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ 2,06,250 రూపీస్. 2,06,250 రూపీస్. ఇటు కూడా 2,06,250 రూపీస్ అండి. ఇది విషయం.